ఆవగింజ, ఏదోటి చెప్పండి. ఆవగింజ మూడోది. 4 పులిసిన పిండి, స్త్రీ దాచిపెట్టిన పులిసిన పిండి. ఎన్ని? 4 అంతేనా? 5 పరలోక రాజ్యం దాచబడిన ధనమును పోలి ఉన్నది. 5. 6 మంచి ముత్యములు. ఇంతవరకు మనం ఈ ఉపమానాలు మనం స్టడీ చేశాం, ధ్యానం చేశాం. తర్వాత మొత్తం 8 ఉపమానాలని చెప్పాను నేను. సేవకులందరూ పుస్తకాలు ఉపమానాల మీద పుస్తకాలు రాసేటప్పుడు 7 ఉపమానాలని రాశారని, అందులో 8 ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేశాను. 8వ ఉపమానం కూడా లాస్ట్గా ఫైనల్గా చెప్పాడు. 7వ ఉపమానం మనం మిగిలింది, 8వ ఉపమానం మిగిలిందనమాట. ఈ 2 ఆగిపోయాయి. కారణం ఏంటంటే చివరి ఉపమానం నాకు సంతృప్తిగా లేకపోవటం వల్ల కొంచెం టైం పట్టింది, చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. అందువల్ల మధ్యలో తర్వాత గ్యాప్ కూడా వచ్చింది మనకి. అందువల్ల అది ఆపేసాం. రైట్, అది పూర్తి చేయాలి అనుకున్నాను, ఎందుకంటే కొంచెం మిగల్చడం బాగోలేదు అనిపించింది నాకు. రైట్, ఇప్పుడు మనం వాక్యం చదువుకుందాం. 47వ వచనం నుంచి 13వ అధ్యాయం 47వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చదువుకుంటే, ఎవరన్నా చదివినిపించినా పర్లేదు. మరియు పరలోక రాజ్యం సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయును ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యము శిష్యులుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపులకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నదనెను అని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రియ తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు. మీ వాక్యము కొరకు స్తోత్రం. మీరిచ్చిన రక్షణను బట్టి వందనాలు. క్రీస్తు యేసునందు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి స్తుతిస్తున్నాం. అంత మాత్రమే కాక అమూల్యమైన మీ గ్రంథం, మీ మాటలు ప్రవక్తల ద్వారా, నీ కుమారుని ద్వారా, అపోస్తుల ద్వారా పలకబడిన మాటలు గ్రంథస్థంగా మా చేతుల్లో మీరుంచి మమ్మల్ని నడిపించుటకై, మేము తెలుసుకొనుటకై, మేము జాగ్రత్తగా బ్రతుకుటకై మాకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. అనేక మంది బోధకులను మాకు ఇచ్చారు. సంఘం క్షేమాభివృద్ధి నొందుటకు నాయన తండ్రి, ఆ బోధకులను అనేకుల్ని మీరు లేవనెత్తారు, వివరిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మా ప్రభు నోట నుంచి వెలువడిన ఉపమానాల యొక్క భావం తెలుసుకోవటం ద్వారా మా ఆత్మీయ జీవితానికి మేలు, మా కర్తవ్యం ఏంటో, ప్రభు ఉపమానాలు మాకు నేర్పుతున్న పాఠములు ఏంటో తెలుసుకొనుటకు మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గడిచిన దినాల్లో 6 ఉపమానాలు వివరం మేము తెలుసుకున్నాం. మరి 7, 8 ఉపమానాలు మా ముందున్నాయి. వాటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిల్లో సంగతులు గ్రహించడానికి ప్రభువా వచనం చదువుతుండగా వచ్చిన సంబంధమైన వచనాలని మా జ్ఞాపకానికి మీ ఆత్మ ద్వారా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, జ్ఞాపక శక్తిని పెంచమని ప్రార్థిస్తూ, మీ వాక్యం పట్ల అవగాహన ప్రసాదించమని నిష్ప్రయోజకుడైన నీ దాసుణ్ణి నేను వేడుకుంటున్నాను. సహాయం చేయమని ప్రార్థిస్తూ క్రీస్తు ద్వారా ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 6 ఉపమానాలు విన్నామని చెప్పాను.
ఏడో ఉపమానం వలను కదా 47వ వచనంలో నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యం నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు అన్నమాట. తర్వాత అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలోను చెడ్డ వాటిని బయట పారవేయుదురు అని చెప్తూ ఇది యుగ సమాప్తి యందు జరుగుద్ది అని కూడా చెప్పుకుంటూ వచ్చాడనమాట. అర్థమైందండి? సరే, ఈ వలలో నేను టూకీగా ఫాస్ట్గా వెళ్తాను, ఎందుకంటే నేను 8వ వలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే 7వ వల సింపుల్గా మాట్లాడదాం అనుకున్నాను. కారణం, యాకోబు కుమారుల గురించి మాట్లాడేటప్పుడు గతంలో, అంటే ఈ లైవ్ లేనప్పుడు నేను యాకోబు కుమారుల గురించి మాట్లాడినప్పుడు యాకోబు కుమారుడైన ఒక ఆయన వలవేయుట, ఓడలకు రేవుగా ఉన్న ఆయన్ని గురించి ధ్యానించేటప్పుడు సహజంగా ఈ కార్యక్రమాలు చదివాం. కానీ వాటన్నిటికంటే ఇది డిఫరెంటు. ఇక్కడ ఉన్న వల డిఫరెంట్ అయిన వల అనమాట. అందుకని టూకీగా కొంచెం ఫాస్ట్గా వెళ్తానికి చూస్తాను, ట్రై చేస్తాను. అదేంటి అంటే ఒకసారి మళ్ళీ దాన్ని చదువుదాం. చదివితే ఇక్కడ కొన్ని పాయింట్లు మనకు కనపడతాయి. మరియు పరలోక రాజ్యం సముద్రములో వేయబడి అది నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు. వల అనగానే ఇక్కడ మనకి గుర్తొచ్చేది, మీరు మామూలుగా చేపలు పట్టేవాళ్ళు వేసే వల అనుకోవటానికి వీలు లేదనమాట. అంటే వేసే వల అంటే వల వేస్తాడు. చేపలు పట్టే విధానంలో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి గాలము వేయుట. గాలము వేయుట అంటే మనం కొత్త నిబంధనలోకి ఆత్మ సంబంధంగా మనం తీసుకునేటట్టయితే వ్యక్తిగత పరిచర్య అంటారు. వ్యక్తిగత పరిచర్య అంటే 1/2 అంటారు. అంటే ఇద్దరు మనుషులు వ్యక్తిగా కూర్చుని మాట్లాడటం, వ్యక్తితో మాట్లాడటం, యేసు ప్రభుని గురించి మాట్లాడటం, ఇది గాలం అంటారు. గాలానికి పడేది ఎన్ని చేపలు? అది ఒక్క చేప కాబట్టి పర్సనల్ ఎవాంజలిజం అంటారనమాట. పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తితో పంచుకునే ఎవాంజలిజం అనమాట. ఇది ఒక మంచి పరిచర్య క్రైస్తవ్యంలో. ఒకళ్ళు మాట్లాడుకోవటం, చక్కగా వాళ్ళని ఒక యేసు ప్రభు వైపుకు తిప్పాలి అంటే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ప్రారంభించాలి, వాళ్ళ డౌట్లు ఎట్లా తీర్చాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ చేసేది వలవేయటం అంటారు. వలవేయటం, వలకి గాలంకి చేప చెక్కాల. ఏమండి? వల గాలం అంటే సువార్తకి ఒక వ్యక్తి చిక్కాలి. అదనమాట వ్యక్తిగత పరిచర్య. 2 వలవేయటం అంటే సంఘం, అలాగే మీటింగులు కానీ, సువార్త అనేకులు కూర్చున్నప్పుడు చెప్పటం కానీ, ప్రజల్లో చెప్పే సువార్త, సంఘములో చెప్పే సువార్త, ఈ డిఫరెంట్ కనపడుతుంటాయి మనకి. ఏంటి డిఫరెంట్? 2 చోట్ల ఒకటేగా అంటే ఈరోజు సేవకులకి చాలామందికి ఈ సంగతి కూడా తెలియదు. చాలామందికి సంఘంలో చెప్పే సువార్త ఎలా ఉంటుందంటే ఉత్త సువార్తతోనే కాకుండా సంఘక్షేమం కోసం విశ్వాసీ జీవితం గురించి ప్రస్తావిస్తూ వాళ్ళని బలపరుస్తూ, రెండోది మరి సువార్త అంటే ఇంకా నమ్మని వారు సంఘంలో ఎవరన్నా కొత్త వారు వచ్చి ఉంటే వారికి సువార్త ప్రకటిస్తాం. అంటే ఎట్లా ఉంటుందంటే కొంచెం తేటగా ఉన్న కొంచెం తక్కువగా ఉంటుంది. తక్కువగా సంఘంలో మనం దాన్ని ఉపయోగిస్తాం. కారణం, ఎక్కువ శాతం విశ్వాసులు ఉంటారు కాబట్టి తక్కువ శాతం నమ్మని వారు వస్తారు. అది కూడా గమనించాలి. ఎవరు వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అలా ఉన్నప్పుడే వలేయటం మంచిది. చేపలు లేని దగ్గర వలేసామనుకోండి ప్రయోజనం ఉండదు. ఇది కూడా గమనించాలి. సైకలాజికల్గా ఎవరు ఉన్నారు, ఏంటి, ఎలా ఉన్నారు, ఎలా వింటున్నారు, వీళ్ళు వినికిడి ఎట్లుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి వినేటప్పుడు, వినాలనే ఫీలింగ్స్ ఉందా, లేకపోతే మొక్కం కొంచెం ఇట్ట పెడుతున్నారా అంటే ఇట్ట పెడుతున్నారంటే ఏంట్రా ముగియుడు అనే ఆ సంగతి కూడా సైకలాజికల్గా కనిపెట్టాలి. ఇది వలవేయటం అంటారు. కనుక వలవేసే జాలరికి తెలుసు ఎక్కడ వలేస్తే పడతాయో.
అందుకని అన్నమాట. ఇది కూడా తెలియాలి. ఎవరికి తెలియాలి? దేవుని బిడ్డలకి తెలియాలి, సేవకులకు ముఖ్యంగా తెలియాలి. అలాగే బయట సువార్త పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎక్కువ విశ్వాసుల్ని ఉద్దేశించి తక్కువగా ఉండాలి, అవిశ్వాసుల గురించి ఎక్కువగా ఉండాలి. ఎందుకు? బహిరంగ సువార్త. అది బయటికి మైక్ ద్వారా వెళ్తుంది. మీటింగ్లోకి వచ్చిన కొత్త వాళ్ళకు కూడా అది తెలియపరచబడుతుంది. అక్కడ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలా. సంఘంలో రహస్యాలు సంఘంలో చెప్పుకోవాలి. బయట మీటింగ్ పెట్టినప్పుడు రహస్యాల జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా? రహస్యాల జోలికి వెళ్ళకూడదు, మర్మమైన వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన పాయింట్ ఏంటంటే, అక్కడేదో బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని చల్లేస్తా, విసిరేస్తా, చెప్పేస్తా అని బయట మీటింగుల్లో అనటానికి వీలు లేదు. బయట మీటింగుల్లో మెయిన్ది ఏంటి? సువార్త. యేసు ప్రభు హైలైట్ అవ్వాలా, యేసు ప్రభు క్యారెక్టర్ హైలైట్ అవ్వాలా, యేసు ప్రభు చేసిన పని హైలైట్ అవ్వాలా, యేసు ప్రభు మన కొరకు చెల్లించిన బలియాగం హై లెవెల్కి వెళ్ళాలి. తర్వాత పాపి మారి మనసు పొందాలి. మారు మనసు పొందితే వచ్చే ఫలితాలు, మారు మనసు పొందకపోతే వచ్చే ఫలితాలు అక్కడ ఖండితంగా బయట చెప్పాలి. ఇది గాస్పుల్ అంటారన్నమాట, సువార్త అంటారు. ఇది వల వేసే పద్ధతి. సంఘంలో వేసే వల, బయట వేసే వల. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళేంటి? ఇది పాయింట్. దీనికోసమని ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది మీకు. ఇక్కడున్న వాళ్ళేంటో ఇప్పుడు మళ్ళీ వచనం చదువుదాం. ఎక్కడికి వెళ్దాం? 13వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. అది ఇక్కడ పాయింట్. ఎందుకు ఇది అది నిండినప్పుడు అన్నాడు? అది నిండినప్పుడు ఏంటి? సహజంగా వలెత్తే, మామూలుగా వలెత్తే దాంట్లో పడ్డాయో లేదో వేసినోడికి అనవసరం, లాగినాక చూసుకుంటాడు. అది లాగినాక చూసుకుంటాడు. కానీ ఈ వల ఏంటి? ఈ వల ఆ వల కాదు. ఏ వల? ప్రవాహం దగ్గర పొడుగాటి వల పెడతాడు. ఇసిరేసే వల కాదు ఇది. పొడుగాటి వల. పొడుగాటి వల అంటే ఆ చివరిని కడతాడు, ప్రవాహం దగ్గర ఆ చివరిని కట్టి మళ్ళీ ఈ చివరిని కడతాడు. కట్టి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయి నిరీక్షిస్తాడనమాట. దాంట్లో ఆ ప్రవాహానికి ఆ చేపలు దాంట్లోకి నానా విధములైన చేపలు దాంట్లోకి వస్తాయి. వచ్చిన చేపలు నిండినయా లేదా అని ఎట్లా తెలుస్తుంది అతనికంటే? కదలిక తెలుస్తుంది. లోపల ఆ దీంట్లో వలలో పడి అవి కదులుతూ ఉంటాయి. కదులుతున్నప్పుడు ఎక్కడెక్కడ కదులుతున్నాయి? అసలు లైన్ మొత్తం కదులుతున్నాయి అంటే ఆహా నిండిపోయింది వల అని అనుకుని అప్పుడు దానికి ఆ దారిని ఊడదీసి ఈ దారిని ఊడదీసి దాన్ని ఒకటిగా చేసేది. ఏమంటే ఒకళ్ళు కాదు, కొంతమంది, లేకపోతే ఇద్దరు ముగ్గురు ఆ వలని అటు ఇటు లాగి, ఆ లాగటానికి కూడా బాగా నిండి ఉంటుంది కాబట్టి ఒకడి వల్ల కూడా కాదు. అందువల్ల అందరూ కలిసి దాన్ని ఒడ్డుకు లాగుతారు. ఒడ్డుకు లాగి అప్పుడు ఏరుతుంటారనమాట. మంచివి చెడ్డవి మంచివి. ఏవి చెడ్డవి, ఏవి మంచివి, ఏవి తినాలి, ఏవి తినకూడదు. చేపల్లో కూడా అన్నీ తినదగినవి కావు, కొన్ని ప్రమాదాలు ఉండే చేపలు కూడా ఉన్నాయి. ఇక ఇశ్రాయేలీలకైతే అసలు వాళ్ళు తినకూడని చేపలు కూడా కొన్ని ఉన్నాయి. మనకి మార్కెట్లో బొమ్మిడాయిలు కదా, బొమ్మిడాయిల పులుసు చాలామందికి ప్రీతి. మార్కెట్లో కూడా బొచ్చు కంటే బొమ్మిడాయిలే రేట్ ఎక్కువ. అవునా కాదు? బొమ్మిడాయిలు రేట్ ఎక్కువ, ఎందుకంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎంత టేస్ట్ ఉన్న ఇశ్రాయేలు వాటిని తినరు. తెలుసా ఇది మీకు? ఎందుకు తినరు అదన్నా తెలుసా? ఎందుకు తినరు తెలుసా అది మీకు? ఎందుకు తినరు? అట్టాగా చూస్తారా? ఏం చెప్పరు. ఎందుకు తినరు? ఆ బొమ్మిడాయిలకి పొలుసు ఉండదు, శరీరం మీద ఏముండదు, పొలుసు ఉండదు. అర్థమైందా? పొలుసు అంటే భద్రత లేని అని అర్థం అన్నమాట వాళ్ళకి. అందువల్ల చేపకి పొలుసు లేనివి వాళ్ళు తినటం నిషిద్ధం. ఏమండి? పొలుసు లేనివి తినటం నిషిద్ధం. అలాగే గుర్రకాని ఇంకొకటి ఉంటుంది. గుర్రకు తెలుసా మీకు? పైన ముళ్ళు ఉంటాయి, కింద ముళ్ళు ఉంటాయి
కదా. అబ్బ దొరికింది కదా చేప అని ఇట్ట పడితే చక్క కోసేస్తుంది అండి. నాకు అనుభవం ఉంది అవి గురకలు పట్టడం. ఎందుకంటే చేలో ఉండేవి, మా చేలో ఉండేవి. వాళ్ళు కొత్త ఉంటే నేను మందేంటంటే అన్నం తిన్న తర్వాత టిఫిన్ ఉంటుంది కదా, ఆ టిఫిన్ తీసుకెళ్ళటం, ఎక్కడెక్కడ గుంటను చూడటం, ఆ గురక కనపడితే టిఫిన్ తోట ముంచి లేపటం అనమాట. ఎందుకంటే చేతితో పట్టుకుని అయిపోయాం. తల తీసేసేయాలా, అస్సలు ముళ్ళు ఉండదు, ఒకే ఒక ముళ్ళు ఉంటుంది, ఒకే ముళ్ళు. తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాతం చేస్తుంది అంటారు. ఏ వాతం చేసినా తినడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని చేపలు నిషేధం వాళ్ళకి, పొలుసు లేని చేపలు వాళ్ళకి నిషేధం అన్నమాట. అది మంచివి చెడ్డవి. పొలుసు అంటే భద్రత కలిగిన చేపలు అని అర్థం. భద్రత కలిగిన చేపలు, రెక్కలుంటాయి, ఆ రెక్కలతో ఈదుకుంటూ వెళతాయి. అవి లేని వాటిని మాత్రం వాళ్ళు తినకూడదని దేవుడు వాళ్ళకి చెప్పాడు, మనకు కాదు. అది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. కనుక ఈ వల వేరు, నాది వల, ఈ వల వేరు. ఈ వల ఏ వల? పెట్టేసి వెళ్ళిపోతారు, ఇక పెట్టేసి వెళ్ళిపోతారు. తర్వాత అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటారు బాగా నిండిందా లేదా అని. అప్పుడు ఒక్కసారి నిండగానే 28వ వచనం 48వ వచనం చదివితే, ఇప్పుడు చదవండి, ఆ వచనం అర్థమైపోతుంది మీకు. 48వ వచనం, అది నిండినప్పుడు అది గుర్తుపెట్టుకోండి కదా. డిఫరెంట్ ఎక్కడ చూస్తున్నాం, వచనాల్లో డిఫరెంట్ తెలుసుకోవాలి. ఎందుకంటే అంత పరిశీలనగా చదవాలి. ఈ పాఠంలో మీకు బైబిల్ ఎలా చదవాలో కూడా అర్థమైపోద్ది మీకు. ఏంటి, అది పాఠంలో ఉంది. నాకు ఇదంతా సమకూర్చుకున్నాను, యుద్ధానికి సామగ్రి సమకూర్చుకున్నట్టు సమకూర్చుకున్నా. ఎలా చదివితే దేవుడి వాక్యం మీకు అర్థమవుద్ది, ఎలా చదివితే మీకు తెలుస్తుంది సత్యం అనేది కూడా మీకు అర్థమవుద్ది. అందుకని లాగి కదా ఆ వలని నిండినప్పుడు అనే మాట వచ్చింది. నిండినప్పుడు అని వచ్చిందంటే మామూలు వల కాదు, అందుకని ఆలోచన అన్నమాట. నిండినప్పుడు చూసారా, థింకింగ్ ఎలా ఉండాలో, దేవుడి వాక్యం థింక్ చేయటం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఆలోచిస్తూ ఉంటాం. ఏంటప్ప ఒకవేళ నాకు అర్థం కాలేదనుకోండి, చదివిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళినా నిండినప్పుడు ఏంటి అట్లా అన్నాడు ఏంటనేది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఎంత తిరిగిద్దంటే దేవుని వాక్యంలో ఉన్న వచనాలన్నీ గుర్తు చేసుకుంటూ తిరుగుతుంటుంది. తిరిగి డిసైడ్ అయిపోతాం, ఆహా ఇది ఈ వల కాదు. ఎందుకంటే అసలు చేపలు పట్టే విధానంలో ఈ 3 పద్ధతులు ఉన్నాయన్నమాట. ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతులకు కూడా మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒక దరుండి వేసే వల, లోతుకి పెద్ద చేపలు పట్టాలంటే ఏం చేయాలి, కొంచెం లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్తే పెద్ద చేపలు పడతాయన్నమాట. తర్వాత సమయం నైట్ వెళ్ళాలి. పెద్ద చేపలు పడాలంటే నైట్ వెళ్ళాలి. చెరువులో చేపలు ఎప్పుడైనా పట్టుకోవచ్చు, కానీ సముద్రంలో చేపలు పెద్దవి కావాలంటే నైట్ బయలుదేరాల. కనుక ఈ విధానాలన్నీ మనం ఉంటాయి. లోతుకి వెళ్ళటం అంటే పెద్ద చేపల్ని పడేయాలంటే లోకంలో తెలియగలవాళ్ళని, ధనం కలిగిన వాళ్ళని, విచారంలో ఉండేవాడిని, బాధల్లో కష్టాల్లో ఉండేవాడిని పడేయాలంటే ఏం కావాలా, కొంచెం లోతుకి వెళ్ళాలా. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్తే తప్ప ఆయన పడ్డం. అర్థమైందా? తర్వాత ఎర్ర కూడా ఎట్టుండాలా, సూపర్గా పెట్టాలి. ఎర్ర అంటే నువ్వు సమయం ఖర్చు పెట్టాలా, ధనం ఖర్చు పెట్టాలా, అంతకైతే హెల్పింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ తెలుసుకోవాలి, వాళ్ళ బలహీనతలు మనం ఎరగాల. ఏం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు పిలుపుదైన మైకు ఉంటే బాగుంటుంది. మళ్ళీ నేను ఇది లేకుండా ఆల్రెడీ మైకులోకి వెళ్ళిపోద్ది. యేసు దగ్గరకు పెట్టుకోవాలా, గట్టిగా ఉండాలా. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతముకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులని అడగగా. ఇదేంటి అర్థమైందా? ఈ మాట ఎందుకు చదివించానంటే నీకు పరిస్థితులన్నీ తెలియాలి. గాలం వేసేటప్పుడు, వల వేసేటప్పుడు, వల పెట్టేటప్పుడు
పరిస్థితులు తెలియాలి, ఎక్కడ దొరుకుతాయో తెలిసి పెట్టాలా. ముందు ఈ పెట్టుడు వల, వేసే వల, లోతుకెళ్ళాలా, ఒడ్డున పట్టాలా కదా. అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే, శిష్యులను ఏమడిగాడు అంటే, జనులు ఏమనుకుంటున్నారు నా గురించి? ప్రభువా అవన్నీ మాకెందుకు, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు అంటారా? నో. ప్రజలకి నా గురించి ఏ అభిప్రాయం వాళ్ళకుందో అది తెలిస్తే తప్ప మనకు రూట్ తెలియదు. యేసు ప్రభుని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ఏదో ఆపద మొక్కులు వాడు అనుకుంటున్నారా? ఏమండి, యేసు ప్రభు అంటే ఒక మతకర్త అనుకుంటున్నారా? యేసు ప్రభు అంటే అమెరికా దేవుడు అనుకుంటున్నారా? యేసు ప్రభు అంటే ఏమంటే పాశ్చాత్యుల దేవుడు అనుకుంటున్నారా? లేకపోతే యేసు ప్రభు కూడా ఒక దేవుడా? కూడా అంటే మన వీళ్ళందరితో పాటు కూడా ఆయన కూడా దేవుడా? ఈ అభిప్రాయాలు ఉంటాయి మనుషులకి కదా. కులదేవుళ్ళతో నిండిపోయిన భారతదేశం, ఏమండి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడుగా ఉన్న ఈ దేశంలో వాళ్ళు ఏ పద్ధతిని అనుసరించేవాళ్ళు ఎవరు అనేది అసలు ఏమనుకుంటున్నారు యేసుని గురించి? ఇంకొకసారి అయితే ఉంటుంది మంచి మాట, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఏమనిపిస్తుంది మీకు క్రీస్తుని గురించి కదా? ఆయన ఆ క్రైస్తవుల దేవుడు. ఇంకొక మాట నేరుగా రావాలనుకోండి, సూటుగా మాట్లాడాలి అనుకుంటే యేసుక్రీస్తు మాదిగా మాలోళ్ళ దేవుడు, అది అంతేనా? నిమ్మన జాతుల దేవుడు అనేది ఉండేది కదా. యేసు ప్రభుని అట్టా కట్టేశారు. కారణం అట్ట కట్టడానికి కారణం కూడా ఏంటంటే అది క్రైస్తవులు చేసిన పనే కదా. మత ఛాందస్వాదంతో కొన్ని పద్ధతులు అనుసరించటం వలన ఇదేమైపోయింది, మా దేవుడు, మా పండగ. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా క్రిస్మస్ ఎవరి పండగ? మా పండగ. నువ్వేమైనా కొనుక్కున్నావు ఏంటి పండగనే? క్రిస్మస్ ప్రపంచ దేశం అంతా అనుసరించే పండుగ, మా పండగ. మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ బ్యాడ్ న్యూస్ బాగా వ్యాప్తి చెందింది. పలానోళ్ళ దేవుడు, పలానోళ్ళ దేవుడు. చర్చి కూడా ఉంటే కూడా ఎక్కడ ఉంటుంది? ఆ పల్లెలో ఏమండి, సాక్షి పల్లెలోనో ఈనాడు పల్లెలోనో ఉంటుంది. ఏమండి, అర్థమైందా మీకు? సాక్షి ఈనాడు అంటే తెలిసిందా మీకు? ఈ రెండు పల్లెల్లోనే ఉంటుంది. కనుక ఇంకొక ఆయన ఉన్నాడు గుంటూరులో, ఆయన సంఘం పెడితే ఎక్కడ పెడతాడు తెలుసా? ఊరికి బయట పెడతాడు, అసలు పల్లెల్లో అసలు పెట్టడం. ఏమండి, సంఘం పల్లెల్లో అసలు పెట్టడం. కారణం, ఊళ్ళో నుంచి రావాలంటే ఏంట్రా ఆళ్ళపల్లికి వెళ్ళావు, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళావు అని ఎగతాలు చేస్తారేమోనని ఎప్పటికీ రోడ్డు పక్కన లేకపోతే ఆరంభంలో లేకపోతే ఎండింగ్లో ఆయన సంఘాలు పెడుతుంటాడు అనమాట. మంచి ఆలోచన, బాగుంది, రైట్, అది మామూలే. కనుక ఇది పెట్టబడిన వల. ఇక్కడ మనం 16లో పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం. మీకు తెలియాలి, ఏం తెలియాలి అంటే నానా విధములైన మనుషుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియాలి. ముందు మీరు మాట్లాడేటప్పుడు కూడా దాన్ని లాగాలి బయటికి. అసలు యేసుప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచోడు, మంచి దేవుడు, స్వస్థపరుస్తాడు, నమ్ముకుంటే కార్యక్రమాలన్నీ సక్సెస్ అవుతాయి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇలా ఉంటారు. కనుక ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్తే బాగుంటుంది? అందరికి ఒకటే పాటని ఇసినకర్ర ఉండకూడదు. అర్థమైందా? టైప్ అప్ మారిపోద్ది అనమాట, ఒక్కొక్కళ్ళు. కనుక వీళ్ళు ఎమ్మటే శిష్యులను అడిగాడు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నాడు. తలా ఒక మాట చెప్పారు శిష్యులు, 12 మంది తలా ఒక మాట. ఏం మాట చెప్పారు? 14వ వచనం, వారు కొందరు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. అది నా తెలియాల కదా. సమాచారం చూసారు ఎంత బాగుందో. సమాచారం సేకరించేశారు, వాళ్ళ అభిప్రాయాలు తెరచేసుకున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఇట్టే పట్టేసేసి ప్రభు చెప్పేశారు. శబాష్, సరే బాగుంది. వాళ్ళు అలా అనుకుంటున్నారు కదా. ఇంతకు మీ సంగతి ఏంటి? మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. ఆగండి, నేను రాని, నన్ను ధరవకండి.
అందుకు మీరేమనుకుంటున్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏం అభిప్రాయం ఉంది? ఏ అభిప్రాయం పెట్టుకుని మందిరానికి వస్తున్నావు నువ్వు? ఏ అభిప్రాయంతో నువ్వు వస్తున్నావు? ఏమనుకుంటున్నారు చెప్పండి. అసలు నా గురించి మీ అభిప్రాయం ఏంటి అనగానే పేతురెంక చూశారు అందరూ పేతురెంక చూశారు. అన్నా నువ్వు చెప్పు, అన్నా నువ్వు చెప్పు అని అని మొత్తం చెప్పాల. నా అభిప్రాయం ఇది, నా అభిప్రాయం అది, అట్లా చెప్పాల. అందరి తరపున వత్తాసుగా నుంచుని పేతురు గారు అనేసాడు, నువ్వు సజీవుడైన అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. చూసారు ఎంత బాగుందో? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరయోనా నీవు ధన్యుడవు. సీమోను బరయోనా నీవు ధన్యుడవు. బరయోనా అంటే కుమారుడు. సీమోను బరయోనా నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు ఎవరో చెప్పింది కాదు. నీకు నీ అభిప్రాయం కరెక్ట్. నీ అభిప్రాయం ఎవరో చెప్పింది కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు చాలా ప్రశ్నలు ఇక్కడ తీరిపోతాయి మనసులో ఉంటే కదా. శబాష్ అని మెచ్చుకున్నాడు. తప్పు నాయన, తప్పు నాయన, నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. నేనే ఆయనను, నేనే దేవుణ్ణి అన్నాడా? అనలా. శబాష్. ప్రజలు చెప్పలా నీకు, పరలోకమందున్న నా దేవుడే ఈ సంగతి నీకు బయలుపరిచను. ఎలా బయలుపరిచను? పేతురు ఆయన నా కుమారుడు అది చెప్పు అని పైన చెప్పాడా? ప్రవక్తల ద్వారా, పూర్వకాలం ముందు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్నాడు. అంటే ఆ లేఖనాల యందు పట్టున్నవాడు ఎవరు? పేతురు. అందువల్ల నీకు నా తండ్రిది నీకు బయలుపరిచాడు. అది గుర్తుపెట్టుకున్నావు. ఆయన మెస్సియాని పంపిస్తాడు, ఆయన కుమారుని పంపిస్తాడనే సంగతి నీకుందే. అదే నీకు బయలుపరిచింది. ఆ వచనాల ద్వారా బయలుపరచడం వల్ల నువ్వు ఈ మాట అన్నావు. చబాష్ అని మెచ్చుకున్నాడు. చబాష్ అని మెచ్చుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వలల దగ్గరికి వచ్చి అటు వెళ్ళాం క్లారిటీ కోసం. అర్థమైందా? వలల దగ్గరికి వచ్చి క్లారిటీ కోసం అని వెళ్ళాం. నానా విధములైన చేపలు పట్టే ప్రక్రియ అంటారనమాట. నానా విధములైన చేపలు పట్టే ప్రక్రియ అంటే ఇది పెట్టబడిన వల, వేయబడిన వల కాదు అని. అంతేకాదు ఇంకా కొన్ని సంగతులు చూస్తే ఏమండి, అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి హ్యాపీగా కూర్చోండి, మంచి వాటిని గంపలలో చేర్చి కదా, చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అదే వేయబడిన వల ఇంకొకటి సహాయం అక్కర్లా. దరికొచ్చేసి వలని తీసి చేపలు తీసేస్తాడు. ఇది ఎట్లాగా? ఇది ఎక్కువ ఉండాలి. మనుషులు ఎక్కువ ఉండి అందరూ కలిసి సమిష్టిగా నానా విధములైన చేపలు పట్టాలంటే నానా ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కార్యక్రమాన్ని పెట్టాలన్నమాట. అది కనుక అది వల పట్టాలి. వాళ్ళని ఎలా పట్టాలి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఆ ప్రాంతంలో ఎవరు ఎక్కువ ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ తెలియాలి. నేను కాజా అని పక్కన ఉంది కదా, ఎక్కడ యూనివర్సిటీ పక్కన మంగళగిరి యువతలు ఉంటుంది కాజా అని, నాగార్జున యూనివర్సిటీ దాటంగానే అక్కడ నేను ఉన్నాను ఆరంభంలో. అక్కడ యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు అక్కడ సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలోకి వెళ్తున్నాం. ఎప్పుడన్నా బయట కుటుంబ ప్రార్థనలు కూడా అక్కడే నాకు ప్రారంభం. వచ్చిరాని ప్రసంగం చేసేవాడిని. అంటే ఇది చదువుకుని వినబోధ ఆయన్ని పెట్టుకుని చేసుకునేవాడిని అనమాట. సరే, మొత్తానికి జరుగుతుంటే మా ఇంటికి గల వానరు అమ్మ అంటాను నేను,
ఆమె ఒక మాట చెప్పింది, అయ్యా వాక్యం చెప్పేటప్పుడు అయ్యా గొల్లలో అనగాకయ్యా అని చెప్పింది. కారణం నేనుంది యాదవుల బజార్లో, నేను యాదవులని అనుకున్నారు వాళ్ళు, యాదవుల బజారు. అక్కడ ఏమనాలంటే యాదవులని అనాలి. వాళ్ళని గొల్లలు అన్నామంటే వాళ్ళకు బోకోపం అన్నమాట, బోకోపం. పొన్నూరు దగ్గర ఇంకో ఊరు ఉంది, అక్కడ యాదవులు అంటే ఒప్పుకోరు, అక్కడ గొల్లలనే అనాల. ఇట్లా ప్రాంతాల్లో ఒక్కొక్క విచిత్రమైన పద్ధతులు ఉంటాయి, అవన్నీ ఎరగాలి, అవన్నీ ఎరిగి మాట్లాడాలన్నమాట. అందుకని నేను చాలా జాగ్రత్త పడ్డాను అనమాట. తర్వాత బైబిల్లో కూడా గొల్లలని లేదు, గొల్లలు అని లేదు. కనుక ఏమని ఉంది, గొర్రెల కాపర్లని ఉంది. కానీ పాత తర్జుమాలో గొల్లలని తర్జుమా చేశారు. ఎవరు? బైబిల్ని తర్జుమా చేసిన వాళ్ళు. కారణం మన ప్రాంతంలో ఎవరు కాస్తారో గొర్రెల్ని? గొల్లలు కాస్తారు, యాదవులే కాస్తారు, పెంచుతారు, అమ్ముతారు. అర్థమైందా? ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళే కదా, పందులతో సహా ప్రతి ఒక్కడు పెంచుకుంటున్నాడు. డబ్బులు బాగా వస్తాయి పందికి, అన్నిటికంటే బాగా డబ్బులు వచ్చేది ఏటిని పెంచితే వస్తుంది, పందులకే బాగా వస్తాయి. అర్థమైందా? ఇవన్నీ మామూలు, ఈదులు చేయరు. కనుక ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళని కూడా తెలియాలి. నాకు ఇంకొక విచిత్రమైన సందర్భం గుర్తుకొస్తుంది. ఒకసారి ఆ మీటింగ్ బయట కొత్త స్థలంలో మీటింగ్ పెడదాం, సువార్త మీటింగ్ అని చెప్పారు, పెట్టారట. పెడితే తీరా వెళ్ళి ఎక్కడ పెట్టారంటే కొండలో ఇవన్నీ చేస్తుంటారు కదా, ఆ ప్రదేశంలో పెట్టారు. ఏది? బజార్లో పెట్టారు. బజార్లో అంటే వీధి సువార్త అంటారు. అక్కడ చెప్తూ ప్రారంభం చేస్తారు. సంఘం అంతా వస్తుంది, సంఘం అంతా కూర్చుంది ప్రజలందరి కోసం, అందరికి సువార్త చెప్పడం కోసం సమిష్టిగా అక్కడ చేరటం అనేది సువార్త సేవ పరిచర్యలో ఇది ఒక భాగం. సంఘంలో అది రావటం, దానికోసం ముందుకు రావటం, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సువార్త సేవ అంటే ఒంటి చేత్తో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అన్న వెళ్దాం అన్న, నేను కూడా వస్తాను. ఎందుకంటే అదొక గొప్ప పరిచర్య. అందుకని సంఘం అంతా వస్తుంది, కూర్చుంది, పాటలు పాడారు. ఆ పేటల వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలా. ఏం చేయాలి? సువార్త కోసం అని వచ్చాం, ఏం చేయాలా అని. సరే వాక్యం చెప్పండి అంటే, ఏం చెప్తామయ్యా, ఎవరు రాలేదు కదా, ఏం చెప్తాం, మనం చెప్పుకోవాలిక అన్నారట. మరి తప్పదు కదంటే ఎట్టాకు పెట్టాము, మరి రాలేదు. ఇంతకీ ఏంటయ్యా, ఏ పేట ఏంటంటే, అయ్యా కొమ్మరులు ఉంటారయ్యా, వీళ్ళు కొండలు ఇవన్నీ చేసేవాళ్ళయ్యా అనగానే అప్పుడు దేవుడు మంచి తాటు ఇచ్చారు. ఏం తాటు? యెషయా గ్రంథంలో, దేవా మేము కొండలం, నువ్వు మా కొమ్మరివి అనే వచనం గట్టిగా 2 సార్లు మైకులో వేరే అతను చదవమన్నాడట. చదివి అదే వచనాన్ని ఎత్తాడు ఈయన. ఎత్తి, దేవా మేము కొండలం, నీవు మా కొమ్మరివి దేవా, నువ్వు మమ్మల్ని సృష్టించిన కొమ్మరివయ్యా అనేసరికి అందరూ ఈయనరే ఆ దేవుడు మనోడేనంటరా, పదండ్రా అని పెక్క వచ్చేసారట. మొత్తం నిండిపోయిందట. ఇక దాటి బిగినైంది. ఇక ఏమండి, సువార్త బిగినైంది, బ్రహ్మాండంగా చేశారు. సందర్భాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. వల వేయటము అంటే సందర్భాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనం చూస్తున్నాం కదా. తర్వాత చేపలు పట్టడం, అందుకు ఇక్కడే క్లారిటీ ఏంటంటే మంచి చెడ్డ విడగొట్టేస్తాం, చెడ్డ వాటిని బయట నుంచి తర్వాత బయట వేయటం అంటే బయట వేయటం కదా. తర్వాత సమకూర్చి ఎక్కడ వేయాలా ఏంటి, అది మంచి అయితే గంపలో, బుట్టలో వేయటం కదా ఏమండి. చెడ్డవైతే బయట పారవేయటం. బయట అక్కడ ఏడుపును బయట వివరణ ఇచ్చేటప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పారవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి అన్నాడు అన్నమాట. అంటే డిఫరెంట్, వేరుపరిచి నీతిమంతుల్ని ఓ పక్క బుట్టలో వేయటం అంటే వేరుపరచటం,
చెడ్డవాటిని బయట పారవేయటం అంటే దాన్ని ఏమన్నాడంటే అగ్ని గంధకాల్లో మండే గుండం. ఏమంటే బయట పారవేయటం అంటే ఏంటి? బయట వెలపల పారవేయటం అంటే కదా. ఇక్కడ భీమవరం వాళ్ళు కూడా ఉన్నారు. భీమవరం ఇక అటు నుంచి ఆ భీమవరం బెల్ట్ లోపలికి వెళ్ళిపోతే పాలకొల్లు, అమలాపురం, తుమ్మలపల్లి, అంతర్వేదిపాలెం ఇవన్నీ వస్తాయన్నమాట. అటు ఒక ఊరు వెళ్ళాను నేను, తుమ్మలపాలెం. అమలాపురం పక్కనే ఉంటుంది అది తుమ్మలపాలెం. సముద్రం కూడా చాలా దగ్గర, గోదావరి దగ్గర. సరే ఆ ఊరు వెళ్తే మీటింగ్కి కొంతమంది వచ్చారు. తర్వాత సండే స్కూల్ ఆ పిల్లలు కొద్దిగా వ్యవనస్తులు వచ్చి అంకుల్ ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా అని అన్నారు. అంటే సరే పదండమ్మా అని వెళ్ళాను. వెళ్తే బాబు వచ్చి తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరికి అడిగా, అమ్మేదమ్మా, అమ్మ ఉందా అంటే బయటికి వెళ్ళిందంటే అన్నారు. సరే నాన్నైతే మా నాన్న ఈయనని పరిచయం చేశారు. నేను ఆ పట్టిన కూర్చున్నా. ఎందుకు? బయటికి వెళ్ళింది కదా వస్తుందిలే అని కూర్చున్నా. కూర్చున్న తర్వాత వాళ్ళు కూడా తేరు చూస్తున్నారు, ఏంటిని ప్రార్థన చేయడు, చేసిపోవాలి కదా అని వాళ్ళు కూడా ఫీలింగ్తో కూర్చున్నారు. సరే మళ్ళీ అడిగా, ఏమ్మా చాలాసేపు అవుతుంది కదా, అమ్మేది ఇంక రాలేదన్న. అంకుల్ అమ్మ బయటికి వెళ్ళింది అంటే దుబాయ్ వెళ్ళిందని అర్థం. ఆ ప్రాంతంలో బయటికి వెళ్ళిందంటే ఏంటో తెలుసా? దుబాయ్ వెళ్ళిందని అర్థం. నాకు తెలియదు అది. నాకు తెలియదు బయటికి అన్నిద్దరికి బయటికి వెళ్తే వస్తుంది కదా అని కూర్చున్నాను నేను. అట్లా ఏమంటే బయటికి వెళ్ళింది అంటుంటా. అర్థమైందా మీకు? ఆ రాయలసీమ వెళ్ళారనుకోండి, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే పిల్లం దోలుకు రావడానికి వెళ్ళారు అంటారు. అవునా? పిల్లం దోలుకు రావడానికి వెళ్ళారు అంటాడు. లేదు మా అమ్మని దోలుకు రావడానికి వెళ్ళారు అంటారు. అంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్తే మా అమ్మని తీసుకొస్తానికి తోలుకు రావడానికి వెళ్ళారు అంటారు. అక్కడ వాళ్ళ భాష అది. తోలుకు రావటం అంటే మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? గేదెను తోలేటప్పుడు ఉపయోగిస్తాం. మనం గేదెను తోలుకు రావటం అనే దానికి ఉపయోగిస్తాం. రాయలసీమలో అలాక కనుక ప్రాంతీయ తత్వం కూడా మనకు తెలియాలి. అర్థమైందా? అక్కడ వాడే భాష కూడా ఇది. వివిధమైన నానా రకములైన చేపలని పట్టే విధానం అన్నమాట. ఎవరిని ఎలా పట్టాలి, ఏం గాలం వేయాలి, ఎర్ర ఏది పెట్టాలి, ఏ ఎర్ర పడితే ఇది గుచ్చుకుంటుంది, ఏ ఎర్ర పడితే ఈ చేప దొరికిద్ది, ఏ ఎర్ర పడితే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నడిపించవచ్చు మనం అనేది గుర్తుపెట్టుకొని ధన సమయ సందర్భం ఈ 3 ఖర్చు పెట్టైనా సరే ఒక ఆత్మని రక్షించటం అనేది కోటాన కోట్ల కంటే విలువైంది అని ఇందులో చూస్తాం. అది వదిలేసి మనం కొంచెం ముందుకెళ్తున్నాం. అది వదిలేసి ముందుకెళ్తున్నాం అంటే 8వ ఉపమానానికి వెళ్తున్నాం. ఇది ఈ వలను పోలి ఉన్నది సమాప్తం. చాలాసార్లు నేను దాన్ని చెప్పినట్టు గుర్తుంది కాబట్టి నేను ఇంకా వివరణలోకి నేను వెళ్తలే. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూడాలి మనం? 51వ వచనం చూడాలా. వీటన్నిటికీ మీరు గ్రహించితిరా అని. ఏండి? వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా. ఆగండి. వీటిని గ్రహించితిరా అని వారిని అడిగాడు. ఏంటి గ్రహించేదాళ్ళు? ఏం గ్రహించాలా? ఎక్కడిది? యేసు ప్రభు ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో చెప్పిన ఉపమానం అర్థమైందా? బయట చెప్పిన ఉపమానం ఏంటి? విత్తువాడు విత్తుటకై వెళ్ళాను, నెంబర్ 1. నెంబర్ 2 అది కూడా బయట చెప్పిందే. మంచి గోధుమలు విత్తిన రైతు అది బయట చెప్పిందే. ఇక తర్వాత ఇవన్నీ లోపల చెప్పినాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడు? 4 ఉపమానాలు బయట చెప్పాడు. ఏది? ఆవగింజ ఒకటి, తర్వాత పులుసుని పిండి, ఇది కూడా బయట చెప్పాడు. బయట చెప్పిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత టాపీగా కూర్చుంటే యేసు ప్రభువుని అడిగారు. దేని గురించి అడిగారు? వాళ్ళకి అర్థం కానిది ఏంటి? ఉపమానాల్లో 2 ఉపమానాలు వాళ్ళకి అర్థం కాల. ఆ 2 ఉపమానాలు విత్తువని ఉపమానం, రెండవది మంచి గోధుమలు విత్తిన ఉపమానం. ఈ 2 వాళ్ళకి అర్థం కాల. అందుకని యేసు ప్రభువుని అడిగారు. ఆయన వివరణ ఇచ్చాడు.
ఈరోజు కూడా చాలామంది బోధకులకి మొదటి ఉపమానం పరమార్థం ఏదో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం దాని పరమార్థం తెలియదు. ఆ రోజు వాళ్ళకు కూడా తెలియలేదు. అందుకని యేసుప్రభుని అడిగితే ఆయన చెప్పాడు, వివరణ ఇచ్చాడు. తర్వాత మంచి గోధుమలు విత్తిన దాని గురించి కూడా అది కూడా వాళ్ళకి అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే పరలోక రాజ్యం మంచి గోధుమలు విత్తిన యజమాని పోలి ఉన్నది. సాతాను వచ్చి గురుగులు విత్తాడు అంటే పరలోక రాజ్యం విత్తటం ఏంటి, సాతాను రావటం ఏంటి? అందుకని వాళ్ళకే అర్థం కాలేదు. ఈరోజు కూడా చాలామందికి అర్థం కావట్లేదు. రైట్, పరలోక రాజ్యం అంటే పరలోకంలో యేసు ప్రభు కాకుండా సాతాను కూడా విత్తుతాడా అనే ఆలోచన వస్తుంది. అందుకని పరలోక రాజ్యం అనగానే మీరు పరలోకం అనుకోకండి. పరలోక రాజ్యం అంటే పరలోకమందున్న దేవుడు పరిపాలిస్తున్న రాజ్యం, ఆయన సంఘం. దానికి శిరస్సు యేసు ప్రభుకు శిరస్సు తండ్రి కదగా. ఈజీ కనుక సంఘం అంటే అది. ఈ రెండు అర్థం కాల. తర్వాత మళ్ళీ ఉపమానాలు చెప్పాడు. లోపల కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఇవన్నీ లోపల చెప్పినయే 7 ఉపమానాలు, ఇంకా 4 ఉపమానాలు చెప్పాడు. 3 ఉపమానాలు చెప్పాడు లోపలికి వెళ్ళినాక. బయట 4 ఉపమానాలు, లోపల 3 ఉపమానాలు. 4వది కూడా చెప్పాడు, 8వది కూడా లోపల చెప్పిందే. ఆ లోపల 8వది చెప్పేటప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, చెప్పిన ఉపమానాలన్నీ గ్రహించితిరా, మీకు అర్థమైందా అని అడిగాడండి. ఏమండి, నేను చెప్పాను, నేను ఉపమానాలు ముత్యం కానీ, ఏమండి దాచబడిన ధనం కానీ, పొల్లని పిండి కానీ, ఆవగింజ కానీ మీకు ఎంత అర్థమైంది? అసలు మీకు అర్థమైందా? చదువుతుండగా మీకు అర్థమైందా? చాలామందికి అర్థం కాల. అర్థం కాకుండా వాళ్ళు పుస్తకాలు రాశారు. ఆల్రెడీ పుస్తకాలు రాశారు. బుక్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకోండి మీరు. బోళ్ళని ఉన్నాయి ఉపమానాల భావం, ఉపమానాల మీద వ్యాఖ్యానం, ఈ పుస్తకాలు. స్టడీ బైబిల్ ఒకటి ఉంది, అది కూడా చదవండి. వాళ్ళకు కూడా అర్థం కాల. అందుకని ఏం అర్థం కాల? మీకు చెప్పాను ఆ విషయం. ఆ ఉపమానాల గురించి మీకు చెప్పాను. ఏంటి? విత్తువాడు ఎవరో అని అడిగాను. విత్తువాడు ఎవరో? మీలో చాలామంది యేసు ప్రభు అన్నారు, కొంతమంది ఏమో సేవకులు అన్నారు. అవునా? అది కాదు అన్నాను. రెండు విత్తనం అనగా ఎవరు? విత్తనం అంటే వాక్యం అని మీరు చెప్పారు. అది కరెక్ట్గా అంటే సగం కరెక్ట్ అన్నాను. అది పూర్తిగా కరెక్ట్ కాదు అని చెప్పారు. 3వది ఏంటి అంటే మంచి నేల అంటే ఏంటి అన్నాను. మంచి నేల అంటే ఏంటంటే మీరేమన్నారంటే హృదయం అన్నారు. అది హృదయం కాదు అన్నాను. అవునా? ఇది మనమే స్టడీ చేశాం. మరి ఇంకెవరన్నా స్టడీ చేస్తే వీక్షకులు, యూట్యూబ్లో చూస్తున్న వీక్షకులు ఇంకెవరు స్టడీ చేస్తే దేవుడికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని కూడా దీవించుగాక. లేదు స్టడీ చేయకపోతే ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి చెప్పాను మీకు. ఏమండి, విత్తువాడు యేసుప్రభు కాదు అని చెప్పాను. ఎందుకు కాదు? యేసుప్రభు ఎందుకు కాదు? సేవకుడు కాదు అని చెప్పాను. ఎందుకు సేవకుడు కాదు అనే దానికి ఒక క్వశ్చన్ మీకు వేసాను. అదేంటి అంటే త్రోవ పక్కన వేయమని ఎవరన్నారు మిమ్మల్ని? ఎవరు తప్పు అది? త్రోవ పక్క పట్టడానికి కారణం ఏంటి నాయన? విత్తేవాడిదే కదా. త్రోవ పక్కన ఎవరు ఎత్తమన్నారు ప్రభా నువ్వు అని యేసు ప్రభుని ప్రశ్నిస్తాం. దేవుడు ఎప్పుడు మాట పడ్డావు, అర్థమైందా? కనుక అక్కడ వ్యాఖ్యానంలో కూడా ఎక్కడా చెప్పలేదు ఒక సేవకుడు ఇస్తున్నాడని. అక్కడ చెప్పని దాన్ని నువ్వు చెప్పేస్తే తేడాలు వస్తాయి. అందుకని యేసు ప్రభు కాదు. యేసు ప్రభు ఉపమానం చెప్పేటప్పుడు విత్తువాడి ప్రస్తావన తేలేదు. దేవుని వాక్యం ఎక్కడైనా నువ్వు ఆలకించవచ్చు. ఆలకించినప్పుడు ఆ వాక్యం అనే విత్తనము నీలోకి వెళ్ళి మొక్క కావాలి. లోపలున్న విన్న విత్తనం ఎదగాలి అంటే నువ్వు ఎక్కడ పడుతున్నావు? ఏ సంఘంలో పడుతున్నావు? పెంతుకొస్తులో పడుతున్నావా? హల్లెలూయా స్తోత్రం అంటావు కదా. ఏమన్నా మరి ఇంకో సంఘంలో పడుతున్నావా? పరలోక ప్రార్థన కంపల్సరిగా చేస్తావు కదా. ఇట్లా ఇంకో సంఘంలో పడ్డావా? జెండా కింద ప్రమాణం చేస్తే చాలు. అవునా? ఇంకొక సంఘంలో పడితే తెల్ల బట్టలు ఆదివారం వేయండి, తచ్చిమా బట్టలను సోమవారం నుంచి శనివారం వరకు వేసుకోండి, నో ప్రాబ్లం.
ఇది కొన్ని పద్ధతులతో కలిగిన సంఘము. నువ్వెక్కడ పడుతున్నావు? ఏ సంఘంలో పడుతున్నావు? అసలు నువ్వు ఎక్కడ పడాలి? అవునా? ఏ సంఘానికి నువ్వు వెళ్ళినా దేవుని సత్యము నీకు తెలిసి ఉండాలి. నా వాక్యం మందు నిలిస్తేనే మీరు సత్యమును గ్రహిస్తారు, నా యందు నిలిచి ఉన్న తేగే ఫలిస్తుంది అని చెప్పాడు. కనుక మంచి నేల అంటే ఏది? 66 ఎకరాలు ఉన్నాయి మనకి. ఏమండి? నాటటానికి 66 ఎకరాలు అంటే 66 గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథములో ఎక్కడ కూర్చున్నా మన భక్తి జీవితం చక్కగా ఫలిస్తుంది. సంఘం వాళ్ళు చెప్పే పద్ధతిలో మనం వింటే మనం ఫలించాం, క్షీణిస్తాం, పాడైపోద్ది, భక్తి పెరగదు. భక్తి పెరగకుండా తరుగుతుంది అంటానికి రుజువేంటి అంటే ఆరంభంలో బాగుంటుంది భక్తి, ఆ తర్వాత ఏమైపోద్ది? తరిగిపోద్ది. ఎదిగే భక్తి అది కాదు. ఎదిగే భక్తి ఎట్టుండాలా? ఏమండి? ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఇది భక్తి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. కానీ సంఘాల్లో ఏముంటుంది? సీనియారిటీ పెరుగుతుంటే సిన్సియారిటీ పక్కన పెట్టేస్తారు. సీనియారిటీ పెరిగితే వాళ్ళు ఎట్టుంటారు? కొద్ది గర్వంగా ఉంటారు. అవునా? కానీ బైబిల్ అట్లా కాదు. ఎదగటం అంటే వదగటం. నా చేతి కింద దేన మనుషులై ఉండాలి. దేన మనుషులై తగిన కాలమందు దేవుడు హెచ్చించే వరకు అణిగిమణిగి ఉండాలి. దేవుడి చేతి కింద దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించి హెచ్చులు పోతే ఏమైపోద్ది? ఏమండి? మోషే గారు హెచ్చులు పోయాడా? మోషే గారు హెచ్చులు పోయాడా లేదా? పోయలేదు. లేదా అనగానే అంటారు మీరు కదా, మీకెందుకు అది కదా, దానికి చెప్పరు. మోషే గారు కూడా ఇది అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంటుంది. అవునా? ఒకరిని చంపి, ఐగుప్తీయుని ఒకరిని చంపి, దేవుడు నా ద్వారా ఇశ్రాయేలీయులందరికీ రక్షణ ఇస్తున్నాడని అతడు అనుకోనిను అని ఉంటుంది. అతడు అనుకున్నాడు, దేవుడు ఇంకా నిర్ణయం చేయలే, ఆయనకి ఇంకా పని అప్పచెప్పలా. తాను అనుకున్నాడు, తీరా ఏమైపోయింది? ఆయన చంపింది ప్రచారం అయింది. ఫరో చంపడానికి ప్లాను వేసేలోపు ఈయన బారిపోయాడు. అది అర్థమైందా? ఈయన బారిపోయాడు. ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఒకడిని ఐగుప్తుడిని చంపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని చంపేస్తే మరి ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఈయన పారిపోయాడు. అదే అనమాట కారణం. ఏంటి? సొంత ప్లాన్. అందువల్ల 40 ఏళ్ళు వచ్చినాయి. 40 ఏట తన సహోదరులు చూడవాలని బుద్ధి పుట్టినో అని ఉంటుందిలేండి. ఎబ్రీ పత్రిక కాదు, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఎబ్రీ పత్రిక కూడా చూడవచ్చు. కనుక మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు. దేవుడు ఏం చేయాలా? దేవుడు హెచ్చించాలి అంటే తగిన కాలమందు నిన్ను నన్ను ఎక్కడ ఉంటుంది మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన చేతి కింద దేన మనుషులై ఉండండి. రైట్, మనం పాఠానికి వెళ్ళిపోదాం. ఆయన చేతి కింద మనం ఉండాలి. కనుక మీరు గ్రహించితిరా అని యేసు ప్రభు అడిగాడు. మేము గ్రహించితిమి అని అన్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైపోయింది. తచ్మా ఉపమానాలన్నీ, ఆవగింజ ఉపమానం అర్థమైంది, పొలం పిండి అర్థమైపోయింది, ఇవన్నీ అర్థమైనవి. అర్థం కానిది ఎవరికంటే మన వాళ్ళకి ఎక్కువ శాతం చాలామంది సేవకులకు అర్థం కాల ఆ ఉపమానాలు. పులుపు అంటే దేవుని రాజ్యం విస్తరించటం అని చెప్పేశారు. ఆవగింజ అంతే కూడా దేవుని రాజ్యం ఎలా ప్రబలిందో, ప్రపంచం అంతా ఎలా అయిందని దారి తప్పించారు. అది కాదని మనకు తెలుసు, స్టడీ చేసాం మనం. అది అట్లా కాదని చాలా నూతనంగా కొత్తగా మనం ఆలోచిస్తూ వచ్చాం. కనుక యేసు ప్రభు వాళ్ళ శిష్యులకు కూడా అర్థమైపోయింది. ఇక అవి చెప్పక్కర్ వాళ్ళకి తెలుసు. అది మేము గ్రహించుతాం అన్నారు. అలాగైతే అని యేసు ప్రభు నోరు తెరిచి ఫైనల్కి వచ్చాడు. ఇక ఫైనల్ ఉపమానం చెప్పాడు. ఏమంటున్నాడండి ఆయన? అందువలన పరలోక రాజ్యం. అది అందువలన. ఆ మాట గమనించారా? యేసు అందువలన, లేకపోతే ఆయన అందువలన. ఎందువలన? వాళ్ళకి అర్థమైపోయింది, గ్రహించామన్నారు. గ్రహించారా? శాబాష్. అందువలన
పరలోక రాజ్యం శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపుకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నదే. 3 సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఏమంటే 3 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. 3 ఒకటేంటంటే శిష్యుడుగా చేరిన, ఏమండి పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన శిష్యుడు. రెండోది శాస్త్రి. శిష్యుడు శాస్త్రిగా అవ్వాలి. శిష్యుడు శాస్త్రి అవ్వాలి. ఏమండి శిష్యారకంలో చేరినోడు ఏమవ్వాలి? శాస్త్రి అవ్వాలి. అర్థమైందా? ఏమండి బీఈడి కాలేజీలు ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నాయి బీఈడి కాలేజీలో ఎంఈడి చేస్తే బీఈడి కాలేజీ లెక్చరర్కి ఎలిజిబిలిటీ తెలుసు కదా. ఎంఈడి ప్రొఫెసర్స్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎంఈడి ఉండాలి, మాస్టర్ ఆఫ్ టీచింగ్ అది ఉండాలన్నమాట. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ బిఏ పీజీ ఇది చదివి డిగ్రీ చేసేవాళ్ళు. ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గింది దానికి డిమాండ్. బీఈడీ చేసుకునేవాడు, బీఈడీలో జాయిన్ అయ్యేవాడు. జాయిన్ అయిన ఈ స్టూడెంట్లు ఆ కోచింగ్ విని ఏమవుతారు? వీళ్ళు టీచర్లు అయిపోతారు. టీచింగ్ విని వీళ్ళు ఏమైపోతారు? టీచర్లు అయిపోతారు. అలాగే దేవుని బిడ్డలారా, వాక్యం విని మీరేమవ్వాలి? శిష్యార్కం చేసి శాస్త్రులు కావాలి. సాహస్యములో ఏమంటే సాహస్యములో ఏది ఈ సబ్జెక్టులో శాస్త్రులు కావాలా, అంటే పండితులు కావాలి. పండితులు కావాలి అదనమాట. కనుక మొట్టమొదటిది ఏంటి? శిష్యుడుగా చేరిన వాడు ఏమవ్వాలి? డెవలప్ అయ్యి శాస్త్రి అయిపోవాలా. శాస్త్రి అయిన వాడు ఏమైపోవాలా? వానర్ అయిపోవాలి. ఇంటికి వానర్ అవ్వాలా. ఎలా వానర్ అయ్యాడు? ఇంటి యజమానుడు అయిపోయాడు. ఒక ఇల్లుని సంపాదించుకున్నాడు. ఇంట్లో నుంచి ఏ పదార్థములు అండి? తన ధననిధిలో నుండి ఆయన సంపాదించుకున్న సంపాదించుకున్న ధననిధి ఏంటి? ఆ ధననిధిలో నుండి కొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడు. కాబట్టి 3 అంచెలు వచ్చినాయి కదా. 3 అంచెలు వచ్చినాయి. 1 శిష్యుడు, 2 శాస్త్రి, 3 ఇంటి యజమానుడు. వీళ్ళు చేసే పనులు, వీళ్ళకు ఉండాల్సిన కర్తవ్యం అదనమాట. ఇప్పుడు ఈరోజు మనకి శిష్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోతాం. ఎందుకంటే అంతకు మించి బండి వెళ్ళదు. ఎందుకంటే చాలదు, ఇక ఆయిల్ చాలదు, అంటే టైం కూడా చాలదు. కాబట్టి శిష్యుడుగా చేరినవాడు శిష్యుడుగా చేరాలి. యేసు ప్రభువు నందు శిష్యుడుగా చేరాలి. యేసు ప్రభు చెప్పింది కూడా అదే. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. మీకు శిష్యులుగా చేసుకోకండి, నా పేరు చెప్పి మీకు శిష్యులుగా చేసుకోవద్దు అని చెప్పారు. అవునా? చాలా సంఘాల్లో ఎట్లుంటుందంటే యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? యేసు ప్రభుని ఏమన్నా ఒప్పుకుంటారు, కానీ పాస్టర్ గారిని ఏమన్నా అంటే ఒప్పుకోరు. అవునా? తంతారు కూడా, కొడతారు కూడా. ఎక్కడ? కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళని అన్నావా బయటకు వస్తావట, నువ్వు తిన్నగా బయటకు రావు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఆయన అంటే ఊరుకోరు. ఆయన ఎట్లా తప్పు చెప్పాడంటే కూడా వీళ్ళు లెగుతారు. ఈ మధ్య యూట్యూబ్లో అదే. అవునా? బోల్డ్ అంతమంది వాళ్ళంటే ఊరుకోరు. పెద్ద బ్యాచ్ వీళ్ళు. కోపం వచ్చేస్తారు. ఓపిరి గారు, రంజిత్ ఓపిరి గారు, పిడి సుందరరావు గారు, సతీష్ కుమార్ గారు, యశన్న గారు, ఇలాంటి వాళ్ళని ఏమన్నా అంటే జవాబు చెప్పరాళ్ళు మీదకి వచ్చేస్తారు. చాలా ప్రమాదం. కనుక కారణం ఏంటంటే వాళ్ళు ఎవరికి శిష్యులు? శాంతమూర్తి అయిన యేసు ప్రభు శిష్యులు కాదు వాళ్ళు. అవునా? చూసారా ఎంత బాగుందో? నాకు శిష్యులుగా చేయండి అన్నాడు యేసు ప్రభు. మనం చేసే పని అంటే మీరు యేసు ప్రభుతో శిష్యారకం చేయాలా? యేసుక్రీస్తు వాక్యము నేర్చుకోవాలి మీరు, అంతేగాని మేము పెట్టే పద్ధతులు నేర్చుకోవటం కాదు. అదనమాట పాయింట్. కనుక శిష్యుడుగా చేరుట, శిష్యుడుగా జాయిన్ అవ్వాలి. యేసు ప్రభు నమ్మటం అంటే శిష్యుడుగా అంటే నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి?
కొత్తగా నమ్మినవాడు నేర్చుకుని చెయ్యాలి. ఏం చేయాలో ఎఫెసీ పత్రిక 1:10 ఉంటుంది. ఏం చేయాలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏం చేయాలో 1:10 ఉంటుంది. దేవుడు ముందుగా ఈ సంకల్పమును బట్టి ఈ సందర్భం ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. నేను చెప్పింది ఏంటి? ఎఫెసీ పత్రిక మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. ఎందుకు కొత్త జన్మ పొందాం? ఎందుకు కొత్తగా మారాం అంటే దేవుడు ముందుగానే పలానా క్రియలు నువ్వు చేయాలా అని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు వాటిని చేయాలి కంపల్సరిగా. వాటిని శిష్యులు అంటే ఏం చేయాలా? కంపల్సరిగా వాటిని చేయాలా. శిష్యరకం అంటే ఏం చేయాలా? గురువుకి పరిచర్య చేయాలా, గిన్నె అందించాలా, చేతుల మీద నీళ్ళు పోయాలా కదా, ఇవన్నీ ఉంటాయి కదా. శిష్యుడు చేసే పని ఏంటి? ముందు భక్తి చాటుకోవాలా. గురువు దగ్గర పాఠం నేర్చుకోవాలంటే ఏం చేయాలా? గురుభక్తి చాటుకోవాలా. ఏమండి? గురువు మీద భక్తి ఉండాలి. అప్పుడు ఆ మాటల మీద భక్తి ఉంటుంది, ఇతను శిష్యుడు అవుతాడు. శిష్యుడు అవ్వాలంటే గురువుకు కూడా ఇష్టం ఉండాలా. శిష్యరకం చక్కగా చేయాలా. ఈ డబ్బులు ఇస్తున్నావయ్యా, ఎందుకు చెప్పు అంటే కుదరదు. డబ్బులు ఇస్తే నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తిస్తే క్లాసులో ఊరుకునేది లేదు. ఏంటంటే మేము ఫీజులు కడుతున్నాం అన్నాం అనుకోండి, గెట్ అవుట్ అంటాం. ఫీజు లేదు, ఫీజు రాకూడదు లేదు, పోమంటాం. అవునా కాదా? ఏ మాస్టరు చెప్పాలా? అంతే, తోలేస్తాం బయటికి. ఇక్కడ కూడా అంతే. శిష్యుడు అంటే ఎట్టుండాలా? పద్ధతిగా ఉండాలి. కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని అనుసరిస్తూ ఉండాలి. ఇప్పుడు బైబిల్లో శిష్యులు అనబడటానికి అర్హతలు ఏంటి అది మనం చూద్దాం. ఏకండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇది చదివేశాంగా. 2వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం. 2:11 యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అసలు ఆ సూచక్రియ చేసింది మరియమ్మ కోసం కాదు, పెళ్లి కోసం కాదు. ఆ పెళ్లిలో వచ్చిన తాగటానికి ద్రాక్షరసం వాళ్ళ కోసం కాదు అన్నట్టుగా అనిపిస్తుంది మనకి కదా. అవునా? ఈ పాయింట్ అవగానే ఈ రసం నీళ్లు ద్రాక్షరసంగా మారటంతోనే యేసు ప్రభు శిష్యులు అమ్మ బాబోయ్ ఏం మారాయి? చప్పటి సన్నీళ్ళని ఏం చేశాడు? ఆ నీళ్ళు ఎట్లా మారిపోయాయి? ఎలా మారిపోయాయి? రుచి. ఇంకేమొచ్చింది నీళ్ళల్లో మార్పు? ఏమండి ఇక నాకు చూడండి, అక్కడ ఏం చూస్తే కనపడదు, అక్కడ నాకు చూస్తేనే వినపడిద్ది కదా. రైట్. ఇంకేమో వచ్చినాయి? నీళ్ళల్లో ఏం మార్పు వచ్చింది? ఇంకా మీరు మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడాల్సింది నేనే కాబట్టి. మధురంగా ఉన్నాయి. మామూలు ద్రాక్షరసం కంటే మధురంగా ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, కలర్ మారింది. నీళ్ళ కలర్ ఏమైపోయింది? కలర్ మారిపోయింది. అంటే ద్రాక్షరసంగా అయిపోయింది. లేదు నీళ్ళగానే ఉన్నాయి అనుకోండి, ముంచేవాడు కాదు. ఏంట్రా ఆయన ఇమ్మంటాడు ద్రాక్షరసం, ఇల్లు ఇమ్మంటాడు ఏంటి? ఇదేం ద్రాక్షరసం? నీళ్ళు కదరా అని సరిగ్గా ముంచేవాడు కూడా కాదు. కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు. నీళ్లు 6 రాతి బాణలు నిండా పోసిన వాళ్ళే ఆశ్చర్యపోయారు. అప్పుడు ఏం చేయమంటారయ్యా? పోసేసాం, పులుగా పోసేసామయ్యా, ఏం చేయమంటారంటే ఇప్పుడు ముంచి తీసుకెళ్ళి విందు ప్రధాని దగ్గరికి మొట్టమొదటి గ్లాస్ పంపిండి, తర్వాత తసిమోళ్ళకి పంపండి అని చెప్పారు. హిందూ ప్రధాని అంటే హిందూ మేనేజ్మెంట్ ఎవరున్నారో ముందు ఆయనకి ఇవ్వండి, ఆయన తాగుతాడు, తర్వాత పంచమని ఆయన చెప్తాడు, పంచండి అని పంపించారు. వీళ్ళు వెళ్ళి ఆ కొండల దగ్గరికి వెళ్ళి చూసేసరికి కలర్ మారింది. ఏంట్రా కలర్ మారింది ఏంట్రా అంటే, మనకెందుకురా ఆయన చెప్పినట్టు చేయమందరామా అని ముంచారు. ఉండు కాసిన పోసుకుందాం, కాసిన తీసుకుని ఏం చేశారు? కత్త నోట్లో వేసుకున్నారు. ఒరే అమ్మ బాబు భలే ఉందరా అని అనుకుని
విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన తాగాడు. ఆయన తాగి పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళాడు. పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి పోట్లాడుతున్నాడు. ఏమని? మంచి ద్రాక్ష రసం అంతా లాస్ట్లో ఉంచుకొని జబ్బు రసం ముందు పోతా, నువ్వు ముందు పోసిందంతా జబ్బు రసం కదయ్యా, ఇది బ్రహ్మాండమైన రసం దాచిపెట్టుకుని చివరిలో పోతా, మేమేమో జబ్బు రసంతో ఫుల్ అయిపోయాం మేము కదా, ఫుల్గా తిన్నాం. అవునా? ఏదైనా సరే పెట్టేటప్పుడు ఏం చేస్తారు, చివరిలోనే మంచిది పెడతారు. ఇంకా దానికోసం వెయిట్ చేయాలా? ముందు కొద్దిగా తక్కువ తింటూ నేర్చుకోవాలి భోజనాల్లో కూర్చున్నప్పుడు. గుర్తుపెట్టుకోండి కదా. ఓ పెడుతున్నారు కదని మొత్తం బాగా దోసేసి తర్వాత ఐస్ క్రీమ్ వేసి కిల్లి ఒకటి దోసి ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకుని అడు తిప్పి ఇడు తిప్పి అరక్క ఏమైనా తిప్పలు పట్టడం అనవసరం. కొద్ది ముందుగానే ప్లాన్తో ఏం చేయాలా, కొద్ది జాగ్రత్తగా ఉండాలా కదా. వీళ్ళు కూడా ఇక్కడ చేసింది అదే. విందు ప్రధాని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, తర్వాత పంచారు. ఇది చూశారు యేసుప్రభు శిష్యులు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. అర్థమైందండి? మొట్టమొదట తన దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్ని ఆయన యందు విశ్వాసం ఉంచేటట్టు చేశాడు. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్నాడు. ఎంత బాగుందండి. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 8వ అధ్యాయం 31వ వచనం, అదే యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఉండాలి, వాక్యం మీద దృష్టి ఉంచాలి, వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, వాక్యం జాగ్రత్తగా వినాలి, దుర్బోధనలు తరిమి కొట్టాలి. దుర్బోధలు బోధించే వారిని జోలికి మనం వెళ్ళకూడదు, వాళ్ళ సాంగత్యం మనం చేయకూడదు కదా. జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని మార్చాలి, అంతే తప్ప వాళ్ళు చేసే పనులు మనం వాళ్ళు చేస్తున్నారు కాదని మనం చెయ్యకూడదు. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు నా వాక్యం ముందు నిలిచిన వాళ్ళైతే, వాక్యం సత్యములో ఉండేవాళ్ళైతే నిజంగా శిష్యులు. డూప్లికేట్ శిష్యులు ఉన్నారనే అర్థం. నిజంగా అంటే నాకు వాక్యం వింటున్నట్టే, వాక్యం జరిపిస్తున్నట్టే ఉంటారు, వాళ్ళు కనపడుతుంటారు పైకి, అంటే నటన అంతా కదండి, అంత నటన నటిస్తూ ఉంటారు, అంటే క్రైస్తవులుగా నటిస్తుంటారు. నటించే వాళ్ళతో కలకల్లాడిపోతున్నాయి మందిరాలు ఇప్పుడు కదా. ఆదివారం మందిరానికి కనుక ఎట్టుంటారు, టిప్ టాప్గా, అసలు సూపర్ విశ్వాసులాగా ఉంటారు. వెళ్ళిపోయిన మందిరం నుంచి వెళ్ళిపోయినాక సూపర్ పిశాసులు, ఒక్కడు వాక్య ప్రకారం నడవరు, పిశాసులాగా తయారైపోతారు డూప్లికేట్ వాళ్ళు. నేను చెప్పిన మాట కాదు, యేసుప్రభు అంటున్నాడు. నిజముగా శిష్యులు, నిజం కాని శిష్యులు. వాళ్ళని అంటున్నాను అనుకోక, నిజమైన శిష్యురాళ్ళు, నిజం కాని శిష్యురాళ్ళు, అదనమాట. 2, 3, 13వ అధ్యాయం 35వ వచనం, అదే యోహాను సువార్త 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల ఒకరి యందు ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు, అంతా తెలుసుకుంటది అన్నాడు. అంటే దేవుని బిడ్డలు ఎట్టుండాలి, సంఘంలోకి వచ్చేవాళ్ళు ఎట్టుండాలి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ దోమ ఐకి వందనాలు పెట్టేది ఏంటి అయినా, అవునా? ఉన్నారా ఎట్టేటోళ్ళు? లేరా? లేరా అండి? ఎట్టేటోళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? ప్రేమ లేదేం లేదు. మన పని మనం చూసుకో. ఎవరు వచ్చారో, ఎందుకు వచ్చారో, ఎలా ఉన్నారో వాళ్ళు తెలుసా, వాళ్ళ పేర్లు తెలుసా, ఇవన్నీ పట్టవు. గుంటూరులో ఒక అమ్మాయి ఉంది, ఆమెకి ఏం చెప్పాలన్న భయం మాకు. ఎందుకంటే అసలు సూదిరి గుచ్చి పూలు అల్లుతారు చూడు, పూలు గుచ్చుతారు చూసారా, దండ చేస్తారు చూసారా, అంత చక్కగా కౌన్సిలింగ్ చేస్తుంది. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత వస్తుంది జీతం, ఎట్ట తింటాడు, అసలు మొత్తం అంటే నాలెడ్జ్ నీ దగ్గర ఉన్న సమాచారం అంతా పీకేస్తుంది. అంతే, ఒక్కటింటితే చాలు, ఆగదు, మొత్తం పీకేస్తుంది. టాలెంట్ ఉంది, అది టాలెంట్. ఆమె టీచరు భలే టాలెంట్ అండి. అర్థమైందండి?
భలే టాలెంట్. ప్రేమ ప్రేమ ఎలా ఉండాలి? ఒకరి యందు ఒకరికి ప్రేమ ఉండాలి. ప్రేమ వాళ్ళ బలహీనతలు తెలుసుకున్నప్పుడు అవి కప్పాలి, చెప్పకూడదు. ప్రేమ అతిక్రమము దోషములను కప్పును విప్పును కాదు. మనం ప్యాషన్కి ఏం చేస్తాం? ఒక సంగతి తెలిస్తే చాలు పేట మొత్తం ముందు ప్రచారం చేస్తాం కదా. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించు ప్రభు. తప్పు చేస్తుంటేనా అంటే చేయలేదా? మా తల్లే మా తండ్రే ఏం ప్రార్థన చేస్తున్నావురా బాబు అని లాగి ఒకటి వేస్తాడు. అర్థమైందండి? కనుక ఒకరి ఏడల ఒకడు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమిస్తే ఏం పోద్ది? ఏముంది? ప్రేమిస్తే ఏం పోద్ది? ఏం పోదు. తిరిగి ప్రేమిస్తాడు అని సినిమాల్లో కూడా వాడుకున్నారు ఆ డైలాగ్ కదా. ఏమంటే సినిమాల్లో కూడా వాడుకున్నారు. ప్రేమిస్తే ఏమవుతుంది? అందుకని యేసుప్రభు చెప్పింది అదే, మన పాత నిబంధనలో చెప్పింది కూడా అదే. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలాగూ ఉండాలనుకుంటున్నావో అలా ఉండాలి, అలా గౌరవంగా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఇట్ట పేరు రావాలనుకుంటే ఎదుటోడిని గౌరవించు. నీకు అది ఈజీగా వచ్చేస్తాయి. అది బైబిల్ చెప్పే సూత్రం కదా. నువ్వేం కోరుకుంటున్నావో అది ఇతరులకు చెయ్యి, నీ దగ్గరికి వచ్చేస్తుంది. 15వ అధ్యాయం అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. చూసారా ఏమండి? రిలవెంట్ కదా. రిలేషన్ వర్డ్స్ నేను మీకు చూపిస్తున్నాను. శిష్యుడికి ఉండవలసిన అర్హతలు ఏం చేయాలి? ఫలించాలి, డెవలప్ కావాలి. డెవలప్ కాకుండా ఎక్కడేసేవారో గొంగడే అంటే అదేంటి పాస్టర్ మీరు ఎక్కడేశారు? అక్కడే ఉన్నాను అంటే అట్ట ఏం చేయాలి? డెవలప్ కావాలి కదా. డెవలప్ అవ్వద్దా? ఏమండి? విద్యలో కూడా ఏమవ్వాలి పిల్లలకి? ఇంటికి వచ్చిన పాఠం అడుగుతాం, రే యాపిల్ అంటే ఏంట్రా అన్నా అనుకోండి. యాపిలా? యాపిల్ అంటే ఏ ఏ ఏ తర్వాత పీ ఇది చెబుతుంటే ఏమంటాం? ఏం టీచర్ ఏంటి ఎంత ఫీజులు కడుతుంటే మా వాడికి యాపిల్ అంటారు రాలేదు, వాడు తక్కువ చెప్పలేదు అంటామనం అండి. లోకం కూడా ఏముంటుంది? మందిరానికి వెళ్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, చక్కగా వెళ్తున్నారు, అసలు ఎప్పుడు వెళ్ళినట్టు కనపడతలేదే అని వాళ్ళకి కనపడలేదు అనుకోండి. లేకపోతే మన ప్రవర్తనలో మార్పు వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ఏమంటారు? దేవుని దూషిస్తారు. మహిమ రావాలంటే ఏం చేయాలి? డెవలప్ కావాలి. ప్రేమ ఉండాలి. ఇతరులను కూడా పలకరించాలి ప్రేమతో. ఇతరులను కూడా పలకరించాలి. ప్రయాణంలో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మెల్లిగా కూర్చుంటాను ట్రైన్లో. నిన్నే వచ్చింది ట్రైన్లో వచ్చా. ప్రాబ్లం తెలుసు కదా ట్రైన్లో మీకు ఎట్లా ఉంటుందో. సరే మొత్తానికి లింగంపల్లి ఎక్కాను అనమాట. ఎంప్లాయ్ బండి అది అక్కడే నిండి వచ్చింది. అసలు ఆగిన చోట ఎక్కేసి కూర్చున్నాను. ఇక బాగా రష్గా ఉంది లింగంపల్లిలో. ఇక సికింద్రాబాద్ అంటే ఇక చచ్చామే, ఆ గేటు కాడ నుంచోటమే. కూర్చుంటే ఖాళీ ఉందంటే వస్తున్నారు అన్నాడు. ఇదే చెప్తారు అందరూ. సరే కాసేపు నుంచున్నా, వచ్చి నాకు లెగుతాలేండి అని మెల్లిగా కూర్చుని మొత్తానికి బండి గాలి టైంకి వచ్చింది. సిస్టర్ గారు వచ్చింది, వాళ్ళ భార్య అనుకుంటా. మొత్తానికి వచ్చి ఇక నన్ను లేవమనలేదు. ఏమండి వచ్చారండి అని అనలా. వచ్చి మా మధ్యలో కూర్చుంది. ఏదో కొద్ది ప్లేస్ ఉంటే కూర్చున్నా చెప్పాను. ఇక అక్కడి నుంచి సరదాగా వాళ్ళు కలిసిపోయారు, చక్కగా మాట్లాడటం. మొత్తానికి ఎంత హ్యాపీ. ఈ హ్యాపీలో కొంచెం మామూలుగా నీతి సూత్రాలు. భార్య భర్త ఏం పేరు అని ఒక అమ్మాయిని అడిగితే నా పేరు దీప అన్నాను. అమ్మో దీపమా అన్నా. అమ్మో దీపమా రైట్ మంచిది. ఇంకొక ఆమె పేరేంటి? పద్మశ్రీ. అదేంటమ్మా దేనివల్ల వచ్చిందమ్మా నీకు ఆ బిరుదు అన్నా. ఏమండి బిరుదు పొందకుండానే మా వాళ్ళు పెట్టారండి అని అందామా. బ్రహ్మాండంగా ఉంది. అందుకని దీపం మీద తీసుకున్నా. దీపం బాగుండాలంటే ఏముండాలా? దీపం బాగా వెలగాలంటే నూనె పోయాలా. నూనె అంటే ఏంటి? ఇంటికి దీపం ఇల్లాల దీపంగా వెలగాలంటే ఏముండాలా? నూనె పోయాలా. నూనె ఏంటి అని
అది చెప్పాను. అదేంటంటే నూనె అంటే భార్యను పొగడటం. భార్యను పొగిడితే భార్య ఆనందంగా అన్ని పనులు చేస్తుంది. పొగడకుండా తిట్టుకున్నారనుకోండి, కారం మారిపోద్ది, ఉప్పు మారిపోద్ది, అన్ని చిరాకులు అయిపోతాయి. కనుక పొగడాలి. పొగిడితే ఏముంది, కూర ఎట్టుంది, బాగుందిలే అంటాడు. అది కూడా ఫీలింగ్తో చెప్పడు భర్త. ఈ ఇళ్లలో వచ్చిన మొగోళ్ళలో వచ్చిన తేడా ఇదే. అనేసరికి ఏంటండి బలి వేదం చెబుతున్నారు, మీరు ఏం చదువుకున్నారు అన్నారు. ఏం చదువుకునేది మరి జీవితం చదువుకున్నాలేమ్మా, ముందు వినండి, ముందు పోయాలా. భర్తలు చక్కగా గౌరవించాలి, భార్యల్ని పొగడాలి చక్కగా. ఏమండి ఎట్టుందంటే భలే ఉంది, మొన్న ఉండింది దానికంటే బాగుంది అనండి, ఇంకొంచెం ఆమెకున్నది కూడా వేసేస్తుంది నీకు. అదే నూనె పోయటం అంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది కదా, బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది. ఆడవాళ్ళకి అదొక్కటే, అది ఇళ్ళకి కావాల్సింది కూడా అదే. హోంశాఖ మంత్రి అంటే హోం అంతా దిద్దేది, పురుషుడేం చేస్తాడు, ఏడ కావాల్సింది తెచ్చిపడేస్తాడు అంతే, అంతకుమించి ఏమీ చేయడు. కనుక దీపం ప్రాముఖ్యమైనది. ఇంటికి దీపం, ఇళ్ళాలు బాగుండాలి, ఇళ్ళాలు బాగుండాలండి. దానేసరికి అసలు ఎంత హ్యాపీ అంటే అక్కడ మొత్తం చేరారు మొత్తానికి బాగానే మెల్లిగా అది చెప్పుకున్నాం. అసలు అట్లా ఎవరు మీరు అని అక్కడ దాకా అడగలేదు. ఇంతకీ ఏం చేస్తారు అన్నారు. నేను టీచింగ్ అన్నాను. టీచింగ్ అన్నాను అనమాట, అంటే టీచ్ చేస్తాను అన్నాను. ఇక అక్కడి నుంచి ఎక్కువ అడగలేదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రేమ వల్లే, ఒకరినొకరు ప్రేమించుకోవటం వల్లనే మనం తెలియపరచబడతాం శిష్యులుగా. రెండు, మనం ఫలించాలి, మనం వృద్ధి పొందాలి. దేంట్లో? జ్ఞానంలో. బైబిల్లో వృద్ధి పొందటం అంటే ఒదిగి ఉండటం. అపోస్తుల కంటే నేనేమాత్రం తక్కువ వాడిని కాదు, ధర్మశాస్త్రంలో గమలీయులు పాదముల యొద్ద నేర్చుకున్నాను, ధర్మశాస్త్రంలో పండితుడిని అని పౌలు చెప్పుకున్నాడు. అపోస్తుల కంటే ఏమాత్రం తక్కువ వాడిని కాదన్నాడు ఆరంభంలో. ఎందుకు? రోషం. ఎవరికే? పౌలు గారికే రోషం. దమస్క మార్గంలో పట్టబడ్డాడు. అసలు మామూలుగా లేదు పని, రాశిగా ప్రకటిస్తున్నాడు. మెల్లిగా బర్నబా వచ్చాడు. స్లో బ్రదరు, స్లో, కొంచెం స్లో, ఎందుకంటే ఇంతకుముందు మొత్తాన్ని కొట్టావు కదా, అందరికీ తెలుసు, కొంచెం స్లో అవు అన్నాడు. చక్కగా పక్క నుండి స్లోగా వెళ్ళాడు. తర్వాత పత్రిక ఏం రాశాడు తెలుసా? అపస్తులందరిలో కల్లా కడపటి వాడని, పాపులలో నేను ప్రధానుణ్ణి, నేను ప్రధాన పాపిని. చూసారు ఎట్టదిగిపోయాడు. పౌలు జీవితం ఎదుగుతున్న కొద్దీ గోయింగ్ డౌన్ అంట, ఎదుగుతూ ఒదిగిపోవటం క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణం. ఏమంటే వృద్ధి అంటే, డెవలప్ అంటే, పెరగటం అంటే ఏంటి అంటే ఒదిగిపోవటం. కుటుంబాల్లో కూడా కాలం గడిచే కొద్దీ ఒకళ్ళనొకళ్ళు ఏం చేయాలి? ఒదిగిపోవాలి, ప్రేమలో ఒదిగిపోవాలి. అది ఎదగటం అంటే, ఎదగటం అంటే. కానీ ఇప్పుడేంటి? గోయింగ్ డౌన్. దేవుడు వాక్యం చెప్పేది గోయింగ్, ఎదిగే కొద్ది వదగాలి కదా. కానీ గోయింగ్ ఏమవుతుంది? గోయింగ్ అప్పు అవుతుంది. అంటే ఎదిగే కొద్ది ఏమైపోతున్నారు? పెరిగిపోతున్నారు. అంటే సీనియారిటీ పెరుగుతుంది కానీ సిన్సియారిటీ ఉంటలే. సిన్సియారిటీ ఉండాలి క్యారెక్టర్లో కూడా. ఎదిగే కొద్ది ప్రేమ పెరగాల, కుటుంబాల్లో కూడా ఒకరి యందు ఒకరికి పెరగాల ప్రేమ, ఇంకా పెరగాలి, ఇంకా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవాలి. బిడ్డల కోసం కదా. బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ ఎంత చూస్తామని చెప్పండి, ఎంత కాన్ఫిడెన్స్ పెడతాం వాళ్ళ మీద, ఏమండి ఎట్లా చూస్తాం? అదంతా ఉండాలి కదా దేవుని బిడ్డలారా. రైట్, ఎక్కడికి వెళ్దాం? ఇంకా లోకాసు వార్త 14వ అధ్యాయం. లోకాసు వార్త 14:25. జనసమూహం ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యలను పిల్లలను అన్నదమ్ములను భార్యలు బహువచనం అంటే అందరితో చెప్తున్నాడు కదా. భార్యే కదా, మరి లూ అని ఎందుకు వచ్చింది? భార్య నూనా, నువ్వు నాకు లూగులాగా వినపడింది, నాకు భయం వేసింది. ఓకే రైట్. భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలు తన ప్రాణము సహా ద్వేషించి సహా అని ఉంటుంది.
తన ప్రాణము సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. వాడు నా శిష్యుడు కాదు. ఇదేంటి అంటే యేసుప్రభు శిష్యుడు అవ్వాలంటే వీళ్ళందరిని వదిలిపెట్టాలని అర్థమా? కాదు. ఏమన్నాడు? ద్వేషించుట అన్నాడు. ద్వేషించుట అన్నాడు. ద్వేషించుట అన్నాడు. ద్వేషించుట అంటే టార్గెట్ నేనై ఉండాలి, మీరు నన్ను వెంబడించడం అయి ఉండాలి. దీనికి అడ్డం వచ్చేది ఏదైనా ద్వేషించండి. అడ్డం వచ్చేది నన్ను వెంబడించుటలో ఏది అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని ద్వేషించండి. అట్లా అర్థం చేసుకోవాలి. అర్థమైందో? పక్కన పెట్టమని కాదు, తల్లిని చెల్లిని వీళ్ళందరూ పక్కన పెట్టమని కాదు, పోపండి అనుకుంటాం కాదు. ఈ మార్గములో అడ్డొస్తున్నారా, తల్లిని కానీ చెల్లిని కానీ ఏమన్నా భార్యని కానీ, ఈ మార్గానికి అడ్డొచ్చే వాళ్ళని ఏం చేయమన్నాడు? ద్వేషం. ఇక నీ శరీరం కూడా ప్రార్థన చేయాలనుకుంటావు, చేయలేవు. చదవాలనుకుంటావు, చదవలేవు. కనుక ఈ విషయంలో ఏం చేయాలి? నోర్మే. అసలు ఈరోజు ఫుడ్ మానేస్తా, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని శరీరాన్ని నన్ను ఏం చేయాలి? పస్తుంటమే, దీక్ష పూని పస్తుంటమే. అట్లా అన్నమాట. శరీరం సహా 26వ వచనం కూడా అయిపోయిందా? 26వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని, రెండో పాయింట్, తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కాదు. శిష్యుడుగా ఉండాలంటే ఆయన వెంబడించాలి. సిలువను మోసుకొని వెంబడించాలి, సిలువ వేసుకుని వెంబడించాలి. ఇంతకు సిలువ అంటే ఏంటి, మోయటం అంటే ఏంటి? మనోళ్ళకి అర్థం కాక ఏం చేశారంటే ఒక సిలువ పంపు కొనుక్కొని దానికి ఒక గొలుసు తగిలించి మెడలో వేసుకోవటం ప్రారంభం చేశారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే పుస్తులు కట్టేటప్పుడు ఏంది మధ్యలో ఒక గుర్పు ఉంటుంది కదా, అది శివలింగానికి గుర్తు, అది తీసేసేయండి, యేసుప్రభు సిలువ వేయండి అని సిలువ గుర్తు ఉన్న మంగళసూత్రాలు చేయించుకోవటం ప్రారంభం చేశారు. ఇది తెలిసింది వీళ్ళకి. ఎందుకు సిలువ మోసుకున్నాడు కదా, అందుకని గొలుసుగా మోతున్నారు వీళ్ళు. మెడలో పెద్ద గొలుసులు వేసుకునేవాళ్ళు, ఇంతంత బిళ్ళలో గొలుసులు వేసుకుని ఇట్టేటోళ్ళు బోల్డ్ అని చూస్తున్నాం. యేసుప్రభు చెప్పింది అది కాదు. సిలువ అంటే అవమానం, సిలువ అంటే నింద. సిలువ అంటే ఎవరికేశారు? యేసుప్రభుని అవమానించి నిందించి సిలువేశారు. ఇది నా ఏమంటే మీరు వచ్చేటప్పుడు అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, పోజులు పోకండి, ఆగిపోకండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటినీ ఏం చేయాలా? ధ్వజించాలి. అన్నిటిని ధ్వజించి మీ సిలువ ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి. వీళ్ళు ఏమనుకున్నారు? ఏమంటే మా సిలువ మేము ఎత్తుకోవటం కాదు, యేసుప్రభు సిలువ మేము మెడలో వేసుకోవాలనుకున్నారు. అది శాతం వీళ్ళు. అర్థమైందండి? అది కాదు యేసుప్రభు చెప్పింది. మీరు ఇవన్నిటినీ సహించేవాళ్ళు అయితే నన్ను వెంబడించుట్లో వెనుక దిగకూడదు, ఆగకూడదు, సాగిపోవాలా. అది శిష్యర్కం, అది శిష్యురాళ్ళు, అది శిష్యుడంటే అని యేసుప్రభు వారు చెప్పాడు. యోహాను సువార్త చెప్పేశాను కదా 13 యోహాను సువార్త. ఇంకొక మాట చూద్దామా? 27వ వచనం కూడా చూడండి. అదే లోకా సువార్త. ఎక్కడ? లోకా సువార్త 14:27 చదివాం కదా. 27 వరకు తెలిపోయింది కదా. రైట్. ఒకటి, ప్రాణం ద్వేషించాలా, బంధువులు ఆటంకపరిచే బంధువులు ద్వేషించాలా. 2, సిలువ ఎత్తుకోవాలా. 13వ అధ్యాయం 23వ వచనం యోహాను సువార్త 13:23. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను గనుక ఎవని గూర్చి ఆయన చెప్పెను అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు నేనొక ముక్క మంచి వద్దులేండి, అది ఎక్కువ వెళ్ళకూడదు. 28కి వెళ్ళిపోయారు, మీరు 24కి వెళ్ళిపోయారు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని. ఏమండి? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే యేసు గుండెలకు దగ్గరగా ఉన్న శిష్యుడు. 12 మంది శిష్యుల్లో
ప్రథమ శిష్యుడు ఎవరు అంటే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. మామూలుగా చెప్పేది పేతురు గారిని చెప్తాడు ప్రథమ, కానీ చివరి వరకు ఉన్నవాడు ఎవరు? యోహాను గారు. చివరి హతసాక్షి శిష్యుల్లో గల్లా లాస్ట్కు చచ్చిపోయినోడు యోహాను. తర్వాత సంపబడి చచ్చిపోవటం, న్యాచురల్ డెత్ ఎవరిదే? యోహాన్ది. న్యాచురల్ డెత్, సహజంగా చనిపోయాడు, వృద్ధుడై చనిపోయాడు. రైట్. ఇక్కడ యేసు రొమ్మున ఆనుకునేవాడు అంటే యేసు ప్రభు సిలువేసినప్పుడు కూడా దగ్గర ఉన్నాడు, భయపడలా ఎవరికే. కారణం జబదయి అంటే సామాన్యుడు కాదు, ఒక ఉన్నత ఆస్తిపరుడు. ఆయన కొడుకు ఈయనకి పరపతి ఉంది కదా. యేసు ప్రభు సిలువును మోసుకుని వెళ్తుంటే కూడా, యేసు ప్రభుని తీసుకెళ్తుంటే కూడా, తీర్పు కోసం తీసుకెళ్తుంటే కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారని యోహాను గారు వెళ్తుంటే నేను కూడా వస్తాను అని బతిలాడుకుని పేతురు గారు వచ్చాడు. అది తెలుసా మీకు? తెలియదు కదా. పేతురు గారు కూడా ఈయన సలహా, దానికి కారణం అక్కడ వాళ్ళంతా ఈయనకి తెలుసు, ఎవరికే? యోహాను గారికి. అందుకని అంటపెట్టుకెళ్ళాడు. తర్వాత కొద్ది పిల్ల ప్రశ్నలు అడిగింది, పంట కాసుకుంటున్నాడు. ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు యోహాను. ఇంకా ముందుకెళ్తే మళ్ళీ ప్రశ్నలు ఎక్కువైపోతాయని ఆగిపోయాడు. పేతురు గారు వెనక్కి వచ్చాడు. సరే, అది వేరే సంగతి. కనుక యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే ఆయన మనసులో ఏముందో అది తెలుసుకున్న శిష్యుడు అని కదా. అది తెలుసుకున్న శిష్యుడు. ఎట్లా తెలుస్తుంది మనకి? ఈ 19:26 చూడండి, అదే యోహాను సువార్త 19:26. సరే, నేను చెప్పేస్తా, టైం అయిపోతుంది, ఆగండి, నేను చెప్పేస్తా. ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే అర్థం ఏంటంటే, కలవరి సెలవులో యేసుప్రభు ఉన్నప్పుడు తల్లిని కొడుకులు విడిచిపెట్టేశారు. అప్పటికి యేసేపు కూడా చనిపోయాడు, ఆయన లేడు. కొడుకులు ఉన్నారు, కొడుకుల దగ్గర ఉంటుంది. నేను మరి నా పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్తాను అంటే ఆయన దగ్గర ఎవరు మా తమ్ముళ్ళు, ఎవరు నా తల్లి అన్నాడు. ఆ రోజు మేము కూడా ఎలగొట్టాం ఈ ఊరి నుంచి. అలా తోడి దగ్గరికి నువ్వు వెళ్తావా? ఆయన దగ్గరికి వెళ్తే ఇంట్లోకి రావటానికి వెళ్ళేది అన్నారేమో. లేదు, మన బైబిల్లో లేదు కానీ అని ఉంటారు. కనుక యేసు ప్రభు ఏం చేశాడు? ఈ ఇంటికే ఎట్టాగే వెళ్ళలేదు, వాళ్ళు చేర్చుకోరు కనుక, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఆమె నీ తల్లి, ఇదిగో నీ తల్లి అన్నాడు. అనగానే అక్కడ రాయబడింది, ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు, తల్లిలా చూసుకున్నాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, ఎవరని ఇవ్వలా, ఇవన్నీ వివరించుకోడు చెప్పలా, కానీ అర్థం చేసుకోగలరు. యేసు ప్రభు మాట ఇట్టే అర్థం చేసుకోగల తత్వం యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాన్ది. అర్థమైందండి? మూడో పాయింట్, అపొస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో, అపొస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం కాదే 21, యోహాను సువార్త 21వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఆ శిష్యుడు చావడని మాట 23వ వచనమేనా? కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట. అంతకుముందుది 22 చూడండి. యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే. 21 చూడండి. పేతురు అతన్ని చూచి, యోహానును చూచి అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇటు చూడండి, చాలండి. 21 చదువుతున్నారు, 21 నుంచి 23 వరకు చూడాలా? రైట్. ప్రభువా మరి నా గొర్రెలు మేపు అన్నాడు, నా గొర్రెలు ఖాయం అన్నాడు. 21వ అధ్యాయం అంటే అదే పునరుత్థానుడు అయిన తర్వాత యేసు ప్రభు శిష్యులను కలుసుకొని మాట్లాడుతున్న సందర్భం. ఆ సందర్భంలో ఏమండి, అందరూ అనుకుంటున్నారు నిన్ను రొమ్మున అనుకునే శిష్యుడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ప్రభువా, మరి మీ సాతాను మిమ్మల్ని జల్లించుటకు రెడీలో ఉన్నాడు, జాగ్రత్త అని కూడా యేసుప్రభు చెప్పాడు. నేను మీ నిమిత్తం ప్రార్థన చేశాను. సాతాను పేతురుని పట్టుకుని, తతిమాలను పట్టుకుని, సాతాను మిమ్మల్ని జల్లుల్లో వేసి జల్లించడానికి చూస్తున్నాడు, జాగ్రత్త, అయినను నేను మీ నిమిత్తం ప్రార్థన చేశాను అన్నాడు. అన్న తర్వాత పేతురు అడిగిన ఇది అనమాట, ప్రభువా మరి ఇతని సంగతి ఏమోగును? ఇతనెవరు? యేసుప్రభు శిష్యుడైన యోహాను. ఇతని సంగతి ఏమోగును అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, అతడు నేను వచ్చే వరకు ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి,
నీకెందుకు కడుపుమంట? అసలు అతని జోలు నీకెందుకు? అతని జోలు నీకెందుకు? ఇప్పుడు నడుస్తున్నావు, ఒకడు నిన్ను పట్టుకుని నడిపిస్తాడు అనే సంగతులు పేతురు గురించి చెప్పాడు యేసు ప్రభు అక్కడ. అందుకని అతనికి వచ్చే శోధనలు చెప్పాడు. కానీ ఇతని సంగతి ఏమోగును, అతను నేను వచ్చే వరకు ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. అలాగైతే అతడు చావడనే మాట ప్రచారం అయింది అంటున్నాడు. ఎవరో యోహాను గారు చావడం, యేసుప్రభు వచ్చే వరకు ఉంటాడు, నేను వచ్చే వరకు ఆయన ఉండుట ఇష్టమైతే నీకేంటి అన్నాడు. అంటే యేసుప్రభు వచ్చాడా? యేసుప్రభు వచ్చాడా? నేను వచ్చే వరకు ఆయన ఉండుట, రెండో రాకడకి తీసుకోకండి ఇక్కడది. నేను వచ్చే వరకు ఆయన ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. ఎప్పుడుది ఇది? రెండో రాకడ అనుకున్న పొరపాటు పడుతున్నారు సేవకులు. ఏమండి, రెండో రాకడ వరకు యోహాను ఉంటాడా? ఎందుకు ఉంటాడండి? ఆయన పోయాడు 100 సంవత్సరం. నేను వచ్చే వరకు అంటే మరణించి సమాధి చేయబడి మూడో దినమున మృత్యుంజయుడిగా లేచి వచ్చి మహిమగల దేహంతో ఆయనకి మళ్ళీ ఆయనకి కనపడ్డాడు, శిష్యులందరికీ కనపడ్డాడు. అది ఆయనకే కాదు, మీరు కూడా నేను వచ్చే వరకు మీరు కూడా ఉంటారా బాబు, మీరు వారు అని యేసుప్రభు ఆ రాకడ గురించి, మృతుల్లో నుంచి లేచి రావటం గురించిన ప్రస్తావన యేసుప్రభు అక్కడ చేశాడు కదా. 2 తర్వాత ఎనిమిదోది ఏంటి అంటే, అంతియోకయలో మొట్టమొదటగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులకు ఏమేమి వచ్చింది? ఒక పేరు వచ్చేసింది. ఎవరు? జీసస్ ఫాలోవర్స్. వీళ్ళు యేసు ప్రభువుని వెంబడించేవాళ్ళు వీళ్ళు అని గుర్తుపెట్టి, అరే వీళ్ళు క్రీస్తు శిష్యులు రా, వీళ్ళు క్రీస్తు ఫాలోవర్స్ రా, మన చట్టాన్ని ఫాలో అవ్వరు వీళ్ళు అని క్రైస్తవులు అని పెట్టారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రిస్తానోళ్ళు కాదు. ఏండి క్రైస్తవుడు అంటే ఏంటి అర్థం? యేసు క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు అని అర్థం. మొట్టమొదటగా అంతియోకియాలో ఈ పేరు వచ్చింది వీళ్ళకి. ఈ పేరు వచ్చింది మొత్తం బైబిల్లో 3 చోట్ల ఉంటుంది క్రైస్తవులని. అర్థమైందా? మొట్టమొదటికి ఇక్కడే వచ్చింది. కనుక ఫాలోవర్స్, ప్రభువుని వెంబడించేవాళ్ళు, ప్రభువులాగా బ్రతికేవాళ్ళు, ప్రశాంతంగా శాంతంగా బాధ్యతగా పెరిగేవాళ్ళని ఏమంటారు? క్రైస్తవులు అంటారు. చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం నేను చెప్పేస్తాను, అది కూడా నేను చెప్పేస్తాను. ఏమండి 27వ అధ్యాయంలో 57వ వచనం ఉంటుంది. అక్కడ యేసు ప్రభుకి రహస్యంగా శిష్యుడుగా ఉన్న అరిమత్తయి యేసోపు అనే ఒక ఆయన ఉంటాడు. శిష్యుడే, కానీ ఎవరు? రహస్యంగా శిష్యుడు. ఏమండి, సీక్రెట్ డిసైపుల్స్ అంటారు. రహస్యంగా శిష్యుడు అంటే లోపల యేసు ప్రభువు రబ్బిగా అంటే గురువుగా తలంచుకొని శిష్యరకం చేస్తూ ఆయన మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. బహిరంగంగా వచ్చాడనుకోండి ఉద్యోగం పోద్దని భయం. ఎందుకంటే యేసు ప్రభుని బహిరంగంగా ఎవడు ఒప్పుకున్నా వాళ్ళని దూషిస్తారు, తీసేస్తారు. అందుకని భయపడ్డాడు. అలాగే భయపడిన వాళ్ళు నికోదేము కూడా ఉన్నాడు. నికోదేము కూడా యేసు ప్రభుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎంక్వైరీకి పంపించారు. ఆయన అరెస్ట్ చేసి తీసుకురండి అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నికోదేమును పంపించారు. 7వ అధ్యాయం చూసుకుంటే యోహాను సువార్త మీకు తెలుస్తుంది. ఇప్పుడు వద్దు గొడవ, మీ తర్వాత చూసుకోండి. కనుక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పంపించారు. ఆయన ఆధ్వర్యంలో సైనికులు తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే 7వ అధ్యాయంలో పస్కా పండగ సమీపంలో ప్రభువు మాట్లాడుతున్న మాటలకు ముగ్ధులైపోయి, రే ఆయన్ని ఎందుకురా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎల్లం పదండి అని తీసుకొచ్చాడు వెనక్కి. ఏం తీసుకురాలేదన్నారు. అప్పుడు నికోదేము ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎప్పుడునూ మాట్లాడలే. అలాంటి మాటలు మాట్లాడేవాడిని ఎట్ట పట్టుకురాం మేము అనేసి వెళ్ళిపోయాడు ఇంటికి. అంతే, అక్కడ కనపడతాడు నికోదేము. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కనపడతాడు. 3వసారి ఇక్కడ కనపడతాడు. అదే 3 సార్లు కనపడతాడు సువార్తల్లో, దేవుని బిడ్డలారా. సరే, ఇంతకీ అరిమత్తయి యేసు రహస్యంగా శిష్యుడు. కానీ స్పాట్లో మంచి స్పాట్ వచ్చింది. ఈ స్పాట్లో ఏమైపడి తెలుసా? రహస్యం లేదు, గేహస్యం లేదు, ఎవడేమంటాడో అని యేసు ప్రభుని కల్వరి శిలువ మీద దిక్కు దిశానం లేకుండా అటాక్ వదిలేసి శిష్యులు వెళ్ళిపోయారు. యోహాను గారు కూడా వెళ్ళిపోయాడు.
పరపతి ఉన్నా ఏం చేయలేదు ఆయన. అందరూ వెళ్ళిపోయారు. అక్కడే ఉండి విలపించి రాబందులు ఇవన్నీ తినేసి భయంకరమైన ఆ శరీరానికి భయంకరమైన సంఘటన జరగాల, లాభం లేదని ఎమ్మటే పిల్ల దగ్గరికి వెళ్ళి అధికారం, మాకు ఆయన శర్వాన్ని మేము సమాధి చేసుకోవాలి, దయచేసి మాకు ఇప్పించండి, మేము దించుకుని మేము చేసుకుంటాం, సమాధి చేయకుండా ఉండకూడదు, అది మా కీడు, మాకు ఆయన ఇప్పించండి అని వెళితే గ్రాంటెడ్ అని పర్మిషను ఇచ్చేశాడు. స్పాట్లో కదా, ఎవరో లేకుండా ఎవరు అందరూ విడిచిపెట్టారు. ఆడవాళ్ళు ఏమయ్యారు? ఆడ కూడా భయం వేసిందేమో, ఎవరు లేరు, ఎవరు పట్టించుకోవాలా. యేసు ప్రభు శవాన్ని పాతిపెట్టుటకు ఎవరు పూనుకోవాలి. అలాంటి సమయంలో వెలుగులోకి వచ్చాడండి. ఎవరు? అరిమత్తయి యేసు. రహస్యంగా ఉన్నాడు. ఎక్కడ స్పందించాలో, ఏ స్పాట్లో కదిలించబడాలో ఆ స్పాట్లో కదిలించబడ్డాడు. మహానుభావుడు, గురువు, మానవుల కొరకు ప్రాణం పెట్టిన మహానునీయుడైన దేవుని కుమారుడు, ఆయన్ని దిక్కు దిశాన లేకుండా వదిలేస్తామా? ఏం లేదు అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని దించేటప్పటికి నికోదేము కూడా వచ్చేసాడు. వచ్చేసి, అన్నా సూపర్ అన్న, మంచి పని చేశావన్నా, పర్మిషన్ తీసుకొచ్చి మంచి పని చేశావు అన్న, సుగంధ ద్రవ్యాల ఖర్చు అంతా నాదేనన్నా, నేనే చేస్తాను, ఎన్ని వందలైనా సరే నేను తెస్తాను అని ఇద్దరు కలిసి దాన్ని తీసి తాను సొంతంగా తొలిపించుకున్నాడు కొండలో బ్రహ్మాండంగా. ఎవరో? అరిమత్తయి యేసు. ఏంటది? సమాధి. సమాధి సొంతంగా బ్రహ్మాండంగా తొలగించుకున్నాడు తన కోసమని. తను చచ్చిపోతే అందులో పెట్టాలరా అని బిడ్డలకు చెప్పి చక్కగా తొలిపించుకుని ఆ సమాధిని యేసు ప్రభుకి గిఫ్ట్గా ఆయన కొత్త సమాధిలో యేసు ప్రభుని పెట్టిన మహాగణుడు. చూసారా? శిష్యరకం అంటే, శిష్యులు అంటే స్పాట్లో స్పందించగలగాలి దేవుని బిడ్డలారా. శిష్యులు అంటే ఏం చేయాలి? స్పాట్లో ఏమన్నా పని ఉంది అంటే స్పందించాలి. మంది కాదు, నన్ను పిలిచారా, నాకు చెప్పారా, చెప్పాలి. అసలు ఇక్కడ ప్రకటన చేస్తేనే చెప్పినట్టు, నీకేం పర్సనల్గా ఇన్విటేషన్ ఏమి ఇవ్వక్కర్లేదు. సంఘం ప్రకటన దానికంటే గొప్పదేంటి వాళ్ళు నీకు ఎదురుకొచ్చి ఇచ్చేది. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలారా స్పాట్లో దేవుడి పని అంటే స్పందించాలి. ఆ స్పందన చూపించిన వాడు ఎవరు? నీకు అరిమత్తయి యేసు. రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడు. రహస్యాన్ని పక్కన పెట్టేశాడక. పోతే పోయింది ఉద్యోగం, తీసేశారు ఆ మహానుభావుని. అందరూ సిలువ వేసిన ఆ యేసు ప్రభువుని నేను ఖననం చేస్తాను, నేను సమాధి చేస్తాను అని తను సొంతంగా ఖర్చుపడి కట్టించుకున్న, తేలా ఖర్చుపడి కొండ తొలిపించుకుని క్రొత్త సమాధి. అది యేసు ప్రభు ఆ మహానుభావుడిని అందులో పెట్టడానికి, మానవుల కొరకు ప్రాణం పెట్టి చచ్చిపోయిన ఆయన్ని అక్కడ పెట్టడానికి ఆయన ఒప్పుకొని స్పందించాడు. దేవుని బిడ్డలారా, ఆయనకి సహవాసంగా నికోదేము స్పందించాడు. అత్తరు జటామాంసి తీసుకొచ్చాడు, దేహానికి పూశారు. ఆ దేహానికి పూస్తే చాలా దినాలు ఆ దేహం అట్లాగే ఉంటుంది. అలాంటి సుగంధ ద్రవ్యాలు అన్నమాట అవి తెచ్చాడు. అక్కోళ్ళు కూడా తెచ్చారులేండి. అక్కోళ్ళు మగ్ధలేని మరి అక్క వీళ్ళంతా అక్కోళ్ళు కూడా చాలా తెచ్చారు. అది ఎప్పుడు? మూడో దినాన్ని పోద్దాంలే అనుకున్నారు. కానీ నికోదేము మొట్టమొదటగా పూసింది నికోదేము అత్తరే. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఎంత బాగుంది. ఇది శిష్యుడు అంటే. ముందు శిష్యుడుగా చేరాలి. నువ్వు శిష్యుడువా శిష్యురాలువా? అటైతే ఈ లక్షణాలు ఉన్నాయా మనకి? ఏమండి రాసుకున్నారా? ఏమండి 8, 9 చెప్పాను నేను కదా, 9 చెప్పాను. 9 లక్షణాలు శిష్యుడికి ఉండవలసిన 9 లక్షణాలు. తర్వాత శాస్త్రి అవ్వాలి. శాస్త్రి ఎలా అవ్వాలి? అసలు శాస్త్రి అంటే ఏంటి? తర్వాత అధ్యాయంలో చూద్దాం. ఓకే, దేవుడి మాటలు మన అందరి కొరకు దీవించుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మహనీయమైన నీ మాటలు అమృత వాక్కు, అనంతమైన వాక్కు. నీ వాక్కులు ఆలోచిస్తుంటేనే అందులో ఉన్న పరమార్థం బయటికి వస్తుంది. దానికి సంబంధించిన సంగతులు ఆయా చోట్ల మీరు మా కోసం రాయించారు. ఇవన్నీ సమకూర్చి
చక్కని రుచికరమైన పదార్థాలుగా అందించాల్సిన బాధ్యత సేవకుల మీద ఉంది. దేవుని స్వచ్ఛమైన వాక్యాన్ని కలిపి చెరపకుండా, ఉన్నది తీసేయకుండా సమకూర్చి ఆహారంగా పెట్టగలిగే వాళ్ళగా ఉండాలి. ఒకవేళ నాలో లోపం ఉంటే నన్ను క్షమించండి. విన్న సంగతులు విడిచిపెట్టకుండా పట్టుకుని దాని ప్రకారం జీవించుటకు మీరు మీ బిడ్డలనే సంఘమును సిద్ధపరచమని, విన్న వాక్యాన్ని దీవించమని, అల్పునైన నాకు మీరిచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ, మా రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తు యేసు పవిత్రమైన నామంలో ఈ స్తుతులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.